ఒక విల్లా, ఒక ఇల్లు కట్టిస్తున్నావు, ఒక ఇల్లు కొన్నావు, మూడు కార్లు, 40 తులాల బంగారం, 2 షాపులు. ఈ 3 సంవత్సరాలలో ఇన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తాడు? ఏం చేస్తాను? అంతగానో హార్డ్ వర్క్ ఏం చేస్తాను? ఇంకేం పైసలు కట్టలు వస్తున్నట్టున్నాయి, ఇంట్లోకి సంతోషంగానే ఉంటారు. కష్టపడాలి కానీ కష్టపడితేనే కానీ పైసలు వచ్చేది. సరే, ఏ అడ్డ మీద నిలబడుతున్నావు, ఏ టిప్పర్ మీద పని ఎనికి అవుతున్నావు, ఏ గణిట్ కొట్టడానికి వస్తున్నావు? తీసుకున్నావు ఇన్ని పైసలు సంపాదించినావు కదా. అవును, మంచిగా సంతృప్తిగా హ్యాపీగా వండుకుంటున్నావు రోజు. సో అప్పుడే ఆ వల్ల 50 లక్షలు సంపాదించావు. అవును. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినావు? యావరేజ్ అయితే ఒక 2 CR దాకా సంపాదించు. 2 CR. నీ మనస్ఫూర్తిగా ఓకే, నీ గుండె మీద ఒట్టేసుకొని చెప్పు. సో బెట్టింగ్ యాప్స్లో ఎన్ని కోట్లు సంపాదించినావు? సరే, ఒక అమ్మాయి వల్ల నువ్వు జైలుకోలే? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినా అంటే ఆమె ఇట్లనే సో నేను ఏదైతే బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేసినానో ఆ టెలిగ్రామ్ మొత్తం ఆలే పోలీస్ స్టేషన్లో డిలీట్ చేసేసారు. ఫోన్ కూడా వారం రోజులు నాకు ఇవ్వలే. ఇప్పుడు జనాలు మోసపోతురు కానా. ఇప్పుడు చాలా మంది జనాలు మోసపోతారని నీకు ముందు తెలియదా? వాస్తవానికి జనాలు ఇట్లా మేము ప్రమోషన్ చేసినంత మాత్రాన పోయి పైసలు పెడతారని నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా. నేవే యాప్ నువ్వు అవును ప్రమోట్ చేసినావు. అవును, దానివల్ల నీకు పైసలు వచ్చినాయి. అంటే జనాలు జాయిన్ అయితేనే కదా నీకు వచ్చినాయి. మరి బెట్టింగ్ యాప్ లో కూడా అవుతారు, పిచ్చోళ్ళు అవుతారు అని నీకు తెలియదా? దాన్ని ప్రమోట్ ఎట్లా చేయబుద్ధి అయింది? ఇంతమందిని రోడ్ మీద వేయాలని ఎందుకు అనుకున్నావు? 20 లక్షల మంది పైసలు నువ్వు తిన్నావు. ఇప్పటి వరకు నరేంద్ర ఎంతమందికి సహాయం చేసిండు? ఎవరికి సహాయం చేసి? నువ్వు ఇంటర్వ్యూ తీసినప్పుడే 50 lakhs అని చెప్పిన. అవును. నీ ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా నాకు దగ్గర ఇంకా 85 lakhs పైన వచ్చినాయి. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఏంటి నావ్ యాప్ వల్ల 85 లక్షలు? అవును. చాలా అంటే చాలా ఘోరంగా ఉండే. నేను పడ్డ కష్టం అనేది ఎవరు తెలియదు. నేను చాలా కష్టాలు చేసి వచ్చిన. చాలా అంటే చాలా. నేను చేయని పని లేదన్న, ప్రతి ఒక్క పని చేసిన. నీకు మాత్రం అదృష్టం ఉంది. అదృష్టం ఉందన్న. ఇది అదృష్టం ఉంది. ఆ అదృష్టం కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? వచ్చినాకనే వచ్చింది. మరి ఆమె వచ్చినాకనే నువ్వు హైలైట్ అయినావు. నిజం చెప్పాలంటే అవును. ఈ మాట ఎవరన్నా చెప్పిరా? మస్తు మంది అన్నారు. ఇప్పటికీ నన్ను మీ వైఫ్ వల్ల నేను ఇట్లయినా, లేకపోతే నీ బ్రతికెక్కనో పోతుండే అంటారా? నరేంద్ర ఫస్ట్ బాగున్నాడా, ఇప్పుడు బాగున్నా? పైసలు లేనప్పుడు ఇంకా మంచిగా చూసుకునే. పైసలు వచ్చినాక చూసుకుంటలే, పట్టించుకుంటలేడా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ జోడిని మీ ముందుకు తీసుకొని వచ్చిన. సో వీళ్ళ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంత ఈజీగా పైసలు సంపాదిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాలో ఉంది. సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరో కాదు, సో క్రేజీ బాయ్ నరేంద్ర పప్పి. మీ అందరికి తెలుసు, మీ అందరికి కూడా ఉంది కదా. ఎప్పుడెప్పుడు వస్తుందా వీళ్ళ ఇంటర్వ్యూ, అంటే వీళ్ళు ఎట్లకేం పైసలు సంపాదిస్తారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉందిగా. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. సో హాయ్, నమస్తే. హాయ్ అన్న, ఎట్లున్నావు? సూపర్ అన్న. ఇప్పుడు ఎట్లున్నావు పప్పి? బాగున్నారా? ఇంకేం పైసలు కట్టలు వస్తున్నట్టున్నాయి, ఇంట్లోకి సంతోషంగానే ఉంటారు. ఇక సంతోషంగా అంటే కట్టలు అంటే అంత ఈజీ అయితే వస్తాయి అన్న. కష్టపడాలి కానీ కష్టపడితేనే కానీ పైసలు వచ్చేది. సరే, ఏ అడ్డ మీద నిలబడుతున్నావు, ఏ టిప్పర్ మీద పని ఎనికి అవుతున్నావు, ఏ గణిట్ కొట్టడానికి వస్తున్నావు? చిన్న లాజిక్ అన్న. ఓకే. ఇప్పుడు మన తెలంగాణలో, ఇండియాలో సంపాదిస్తున్న వాళ్ళు అందరూ రోడ్ల మీద అడ్డాల మీద నిలబడే పైసలు సంపాదిస్తురా అన్న. ఏమో సంపాదిస్తారు. ఎవరు తెలియతో వాళ్ళు సంపాదిస్తారు. ఒక్కొక్కరు బిజినెస్ లో సంపాదిస్తారు, ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదిస్తారు, ఒక్కొక్కరు ఒకలాగా సంపాదిస్తారు. అందులో నేను ఒకలాగా సంపాదించుకుంటాను. సరే, నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు చెప్పు. నాకు బిజినెస్లు పెట్టినాగా అన్న. ఓకే, ఏమేమి బిజినెస్ ఉన్నాయి? మెన్స్వేర్ షాపులు పెట్టినా, 2 షాపులు పెట్టిన. షాపుల మీద మనకు మంచి ఇన్కమ్ ఉంది ఇప్పుడు. ఇక దాన్ని అదొకటి మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వేసుకుంటూనే ఉంటాం. దాంట్లో ఒకటి ప్రమోషన్లు వస్తుంటాయి. దాంట్లో అదొక ఇన్కమ్. ఇంకా మనకి ఇంకా ఒకటే డైలా అలా కోటీశ్వరుడు కావాలన్నంత ఇన్కమ్ అయితే ఏం రాదు. ఇక మనం బ్రతకడానికి ఒక ఇన్కమ్ అయితే వస్తుంది. సరే, డేలా కోటీశ్వరుడు కాదు కానీ ఒక 1 వీక్ లో
లక్షాధిపతి అయినావు కదా నువ్వు. 1 వీక్లో అంటే ఏంలే అన్న, ఇక కొంచెం టైం పట్టింది, ఒక 3 months 4 months 5 months. సో నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడే అది ఒక యాప్ త్రూ నేను ఒక 50 లక్షలు సంపాదించినాను. అవును. సో అది మొత్తం ట్రెండింగ్, మొత్తం అవును ట్రెండింగ్, చాలా ట్రెండ్ అయింది. చాలా ట్రెండ్. సో అప్పుడే ఆ యాప్ వల్ల 50 లక్షలు సంపాదించాను. అవును. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినావు? అప్పటికి ఇప్పటికంటే ఇక సంపాదించిన, నువ్వు ఇంటర్వ్యూ తీసి దగ్గర దగ్గర 1 year ప్లస్ 1 year అయిపోయింది. అయిపోయింది. సంపాదించిన ఒక 1.5 అంటే టోటల్గా 1.7 దాకా సంపాదించిన. ఓకే, నా దగ్గర లెక్క ఉంది చెప్పాలా? చెప్పు. నరేంద్ర ఇప్పటికొక 5-6 కోట్లు సంపాదించిండు అని అంటున్నారు. ప్రూఫ్ చూపియమన్నా, ప్రూఫ్ చూపియమన్నా. నువ్వు చెప్పాలి మరి. చెప్తానా, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. సరే, ఇప్పుడు నరేంద్ర దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? ఎన్ని సంపాదించిండు ఇప్పటికా? టోటల్ గా ఇప్పటి వరకు నేను సంపాదించిందంటే లెక్క అంటే లెక్క లేనంత సంపాదన అయితే ఏం లేదు. మనం సంపాదించుకున్నదంతా ఒక ప్రాపర్టీలు కొనేసినాం అన్న. ఆ ప్రాపర్టీల సంపాదన ఇప్పుడు నేను ఈ ఇల్లు కొన్నా, దీనికి ఇంత పెట్టినా, అది పెట్టినా, అవన్నీ చెప్తే టోటల్గా క్యాల్కులేట్ చేసి వస్తుంది లెక్క. కానీ నేను డైరెక్ట్ ఇప్పుడు 5 కోట్లు సంపాదించిన, 2 కోట్లు సంపాదించిన అని ఈజీ అయిపోలేను అన్న. ఈజీగా చెప్పలేను నేను లెక్క లేదంటూ. లెక్క లేదంటలే అన్న, దాన్ని క్యాల్కులేట్ చేసుకోలే. యావరేజ్ అయితే ఒక 2 CR దాకా సంపాదించు. 2 CR. సరే, ఈ 2 CR సంపాదించిన అన్నావు కదా, ఇది కూడా అబద్ధం చెప్పిన అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అంటే ఇంకా ఎక్కువ అనుకుంటున్నావా అన్న? నేను ఎక్కువ అనుకుంటున్నా. సరే, ఓకే, ఒక 3-4 కోట్లు రావచ్చు అనుకుంటున్నా. ఓకే, వేరే వాళ్ళందరూ 5-6 కోట్లు అనుకుంటున్నారు. 10 కోట్లు అనుకుంటే కూడా ఉంటారు అన్న. ఇప్పటికీ మమ్మల్ని చూసి మేము అన్నదా ఏమంటారు, పైసలు మా ఇంట్లో అల్మార్ మొత్తం నింపి పెట్టాలంటే మీ బొమ్మర్దే చెప్పిండి, వీడు బుడ్డోడు మీ దాంట్లో వీడియోలు చేస్తున్నా, మీ బావ ఎన్ని కోట్లు సంపాదించిన అంటే 10 కోట్లు ఉన్నాయి మా బావ దగ్గర. 10 కోట్లు ఇంట్లో 1 కోటి రూపాయలు తీసి చూపారా అన్న. ఇప్పుడు నీకు మొత్తం నేను పనిచేస్తా. సరే, ఇన్ని కోట్లు సంపాదించిన అన్నావు అంటే 2 కోట్లు సంపాదించిన అన్నావు. నీ మనస్ఫూర్తిగా నీ గుండె మీద ఒట్టేసుకొని చెప్పు. సో బెట్టింగ్ యాప్స్ లో ఎన్ని కోట్లు సంపాదించినావు? 1 కోటి రూపాయల లక్షలు సంపాదలే అన్న. దాంట్లో నేను నిజం చెప్పు. నిజమానా? నేను చేసింది బెట్టింగ్ యాప్ 15 days చేసినాం. జస్ట్ ఏంలే అన్న, నేను చేసింది 15 days చేసినాం. 15 daysలా నేను చేసింది ఒక 6 videos ఏమో చేసిన అంతే. 6 videos చేయంగానే అప్పటికి ట్రోలింగ్ అవుతుంది, అవేర్నెస్ వస్తుంది. రామాబాయ్ అన్నట్టు అయినా, యువసమరాట్ అన్న, ఇంకా చాలామంది ట్రోలర్స్ అప్పటికి స్టార్ట్ అయిపోయారు. చాలామంది ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మేము చేసింది నేను చేసింది ఆల్మోస్ట్ చాలామంది, వాళ్ళ పేర్లు వద్దు ఇప్పుడు, ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు, చాలామంది లోటో 365 అని, ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ చాలా ఉండే. అవి చాలా రోజుల నుంచి చాలామంది చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్, ఓవర్ ఇన్ఫ్లుయెన్సర్స్. దాని తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్ 55 Club అని, 82 Lottery అని, 1win అని చెప్పి, ఇంకా 1xBet అని చెప్పి చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. దాంట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ 40K ఫాలోవర్స్ ఉన్న కాడి నుంచి 4 lakhs 5 lakhs 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దాకా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు చాలామంది చేసుకుంటారు. అందులో వాళ్ళు చేసుకుంటుంటే అరే వీళ్ళు ఇంతగానం చేస్తారు కదా, మనం కూడా ఒకసారి టచ్ చేద్దామని చెప్పి నేను ఒకరికి టచ్ చేసే వాడు నాకు ప్రమోషన్ ఇప్పించిండు. అరే ఒక వీడియోకి ఒక 20,000 ఇస్తారు రా భయ్, ఒక వీడియో వేసుకుంటే నీకు 20,000 వస్తాయి. సో అట్లా నువ్వు వీడియో వేసుకునే దాన్ని బట్టి, వీడియో వైరల్ అయిన దాన్ని బట్టి నీకు పైసలు వస్తాయంటే సరే అని చెప్పి నేను చేసిన 6 వీడియోలు చేసిన 15 రోజులలో. బెట్టింగ్ ప్రమోషన్ 15 రోజులలో 6 వీడియోలు చేసిన. 6 వీడియోలు అంటే 3 daysకి ఒకసారి సంథింగ్ అట్లా వీడియో పెట్టిన, ఓన్లీ బెట్టింగ్ అయిపోయింది. దాని తర్వాత నాకు అప్పటికి పెద్ద ట్రోలింగ్స్ స్టార్ట్ అయినాయి. బెట్టింగ్ యాప్ చేయొద్దు అని నా మీద ట్రోలింగ్ కాదు, అందరి మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అందరి మీద ట్రోలింగ్ స్టార్ట్ అయినాక ఎందుకు ఇల్లు ఎందుకు పంచాయతీ ఎందుకు, చాలా మంది అన్నారు పాల ప్యాకెట్ల కోసం పైసలు దాపెట్టుకున్న వాళ్ళు ఉంటారు, తిననీకి పైసలు దాపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఆ పైసలు మిమ్మల్ని చూసి వాళ్ళు మీ వాళ్ళ బెట్టింగ్ యాప్ ఆడితే పైసలు వచ్చాయని మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టి పైసలు ఓట్టుకుంటారు, అది మీకు శాప్ అదలుతా అని చాలామంది ట్రోలింగ్ చేసారు. ఆ ట్రోలింగ్ వల్ల ఎందుకు ఈ శాపాలు గీపాలు ఎందుకు, ఒకరి పైసలు మనం కొట్టి మనం సంపాదించుకుంటే ఏమొస్తుంది, ఎన్నటికైనా మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఒకరిని ముంచి సంపాదించుకున్న పైసలు మన ఎన్నటికీ మనకు పుట్టకు ఎక్కదని చెప్పి నేనేం చేసిన, అప్పటికి వాసానికి నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోలు అన్ని డిలీట్ చేసిన, ప్రతి ఒక్క లింక్ కూడా తీసేసిన. నేను చేసింది జస్ట్ 6 వీడియోస్. అందరు ఏమనుకుంటారు అంటే బెట్టింగ్ యాప్ ఇప్పటికీ జనాలు తెలివి ఉన్నోళ్ళు అదే అనుకుంటారు, తెలివి లేనోళ్ళు అదే అనుకుంటారు, ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. నేను చేసింది బెట్టింగ్ యాప్ అని ఎట్లా పబ్లిక్లా స్ప్రెడ్ అయిందంటే, నేను నావీ యాప్లో చేసినా కన్నా నీకు తెలియదు ఏముంది, నేను ఇన్ని కుప్పల పైసలు ఇన్ని కట్టలు ఇన్ని ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని ఇట్లా బిడ్డ మీద పడుచుకొని నేను ఇట్లా కుప్పలు ముందర పెట్టుకొని వీడియోలు తీసిన. ఏది నావీ యాప్ గురించి. అది ఓన్లీ రిఫర్ ఎర్నింగ్. అది ఇప్పటికీ నావీ యాప్ కొంతమంది ఫోన్పే లాగా వాడుతున్నారు, అదొక ఫోన్పేనే.
ఒక ఫోన్పే, దాంట్లో ఒక స్క్రాచ్ కార్డ్, ఒక రివార్డ్ అనేది వచ్చింది. అరే నేను నావీ యాప్ గురించి తర్వాత అడుగుతాను, నేను బెట్టింగ్ గురించి అడుగుతున్నా. సో బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ ఓకే, నేను అదే చెప్తున్నా. 6 వీడియోలు చేసినావు. నేను ఇప్పుడు దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పబ్లిక్ కూడా ఇప్పుడు జనాలందరికీ అర్థం కావాలి కాన. ఇప్పుడు ఈ కుప్పలు పెట్టుకొని ఏదైతే నావీ యాప్ గురించి వీడియోలు తీసినానో ఆ వీడియోలో చూసి జనాలందరూ వీడు కూడా బెట్టింగ్ యాప్లా ఫుల్ పైసలు సంపాదించిండు, వీడు కూడా చేస్తుంది మొత్తం బెట్టింగ్ యాపే, వీడు మొత్తం బెట్టింగ్ యాప్లోనే సంపాదించిండు అని జనాలకు బాగా మైండ్లోకి ఎక్కిపోయింది. అది యాక్చువల్లీ నేను చేసింది నావీ యాప్లో పైసలు సంపాదించుకున్నా. అసలు నేను నావీ యాప్ స్టార్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్ కూడా ఎవరు చేయలే. నేను నావీ యాప్లో సంపాదించుకున్న తర్వాత బెట్టింగ్ యాప్ వచ్చింది. అప్పటికి బెట్టింగ్ యాప్ చాలామంది ఆఫ్ స్క్రీన్లో కానీ ఎవరికి దొరకకుండా చాలామంది చేసుకుంటున్నారు, అది మనకు తెలియదు. తర్వాత నేను నావీ యాప్లో చేసినాక దాంట్లో నేను పైసలు సంపాదించుకున్నాక నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఈ నావీ యాప్ వచ్చింది, సారీ బెట్టింగ్ యాప్ వచ్చింది. నీకు 50 లక్షలు సంపాదించుకున్నా అని చెప్పి నావీ యాప్లో సంపాదించుకున్నా అని చెప్పి ఇంటర్వ్యూ తీసినా. అప్పటికి ఈ బెట్టింగ్ యాప్ లొల్లీలు, అసలు బెట్టింగ్ యాప్ అనేది ఏం జరుగుతలేదు. అయితే నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినావు, 50 లక్షలు నేను సంపాదించిన నావీ యాప్ త్రూ అని చెప్పేసి నువ్వు చెప్పినావు. కానీ అప్పటికి బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావేమో ఇండైరెక్ట్ గా, ఎవరికి తెలుసు, నాకు కూడా తెలియదు కదా. అవునన్న, నీకు కూడా తెలియాలి కదా. చిన్న ఒక బెట్టింగ్ యాప్ సంబంధించిన ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది నేను నా బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ కాండి అన్న లింక్ గురించి అన్న చెప్తా అన్న. అప్పుడు నువ్వు తెలియదు అన్న, నీకు అర్థం కదా అన్న. ఒక నావీ యాప్ లింక్ తప్ప నా దాంట్లో ఏ లింకే లేకపోయేది బయోలో. నీకు కూడా అర్థం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు నా బయో చూస్తావు కదా, బయోలో చూసినప్పుడు ఈ లింక్ ఏంది, అసలు దీని గురించి ఏం ప్రమోట్ చేస్తున్నావు, సరే లింక్ గురించి పెట్టు. ఓ బయోలో ఒక లింక్ తీసుకో పెడితే జాయిన్ అవుతారా జనాలు? దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే పెట్టాలి కదా. సో గైస్ ఇట్లా నేను బెట్టింగ్ యాప్ లో పైసలు, సరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నువ్వు ఎక్కువ చేయలే, 6 వీడియోలు చేసినా. 6 వీడియోలు చేసినా. అవునా? అవును. సరే, ఒక అమ్మాయి వల్ల నువ్వు జైలు కోలే? జైలుకి ఏం పోలే, పోలీస్ స్టేషన్ పోలే? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినా అంటే ఆమె ఇట్లనే సో నేను ఏదైతే బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేసినానో వాస్తవానికి నేను కూడా నన్ను నమ్ముతున్నాము. జనాలు ఇంత మైండ్ సెట్ లేకుంటుంటారా అసలు? అంటే మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఒకటి చెప్తే అది నమ్ముతారా జనాలు ఇంత ఈజీగా అని నాకు అంటే నావీ యాప్లో నమ్మిరు, అది నిజం కాబట్టి నమ్మిరు. ఇవి బెట్టింగ్ యాప్లు ఇవి అసలు ఇంట్లో పైసలు వస్తాయా రావా తెలియని దాన్ని మేము చెప్పినంత మాత్రాన ఎట్లా గేమ్ ఆడతారో, ఎట్లా పైసలు సంపాదించుకుందాం అనుకొని పోతారు అని నేనే షాక్లో ఉన్నా. ఫస్ట్ బెట్టింగ్ యాప్లో పైసలు ఆడతా ఇట్లా పైసలు పెడితే వస్తాయా అని వాళ్ళు ఎట్లా పెట్టిరు, అసలు ఎట్లా పెడతారు పైసలు, సరే 100 రూపాయలు 1000 రూపాయలు అంటే పెడతారు, 1000 ఎట్లా పెడతారు, లక్షలు ఎట్లా పెడతారో నాకే షాకింగ్లు ఉన్నా. వాసానికి ఆమె నా కింద గేమ్ ఆడిందంట. నేను అంటే నా కింద అంటే నేను ఏదైతే ప్రమోట్ చేసినానో దాని లింకులా పోయి అమ్మ ఫస్ట్ 100 నుంచి స్టార్ట్ చేసిందంట, 100,000 రూపీస్ దాకా చేసిందంట, 2000 ఏమే వచ్చినాయంట. వచ్చినాయి అని ఊకోలేగా, సరే ఆమె ఊకుందా ఇప్పుడు ఆమె ఆశ ఎట్లున్నదో ఆ 2000 వచ్చినాయని చెప్పి మళ్ళీ ఆడింది. ఆడితే అట్లా సంథింగ్ 10,000 దాకా వచ్చినాయంట. వచ్చిన పైసలు మళ్ళీ 10,000 పోయినాయంట. ఆ వచ్చిన పైసలు పోగా మళ్ళీ ఎక్స్ట్రా మా దగ్గర అకౌంట్లో ఉన్న పైసలు 15,000, మొత్తంలో 15,000 లాస్ అయిందమ్మా దేంట్లో గేమింగ్లో. నేనేదైతే ప్రమోట్ చేసినానో దాని ద్వారా ఆమె నాకు కాంటాక్ట్ అయింది. అసలు ఎట్లా కాంటాక్ట్ అయిందంటే నా నెంబర్ ఎట్లా వచ్చింది ఆమెకి, ఎట్లా ఎవరెవరు ఇచ్చారో తెలియదు నాకు. ఆమె నాకు కాంటాక్ట్ అయింది. సో ఇట్లా నీ కింద నేను బెట్టింగ్ అయిపోయి ఆడినా చిన్న, నువ్వు చెప్పిన దాని కింద ఆడినా నేను పైసలు కొట్టుకున్నా అని చెప్పింది. ఆ మాట చెప్పి నేను పైసలు కొట్టుకున్నా నాదేందో నాకు ఇచ్చేసి అయిపోతా అంటే నేను అది ఆడికి అయిపోతుండేనేమో. ఆమె ఏం చేసింది అప్పటికి ఇస్తుండేనా అంటే వాసానికి అప్పటికి నేను తీసేసిన నా వీడియోలు లింక్స్ అన్ని తీసేసిన. వాసానికి నిజంగానే ఏమన్నా నా కింద నేను ఏదైతే ప్రమోట్ చేసిన లింక్ ఉందో దాని కిందనైతే ఇస్తుండేనేమో. అట్లయినా పోలీస్ స్టేషన్కే ఇచ్చిన పైసలు, పోలీస్ స్టేషన్కి పిలిపించి. అట్లా నీ దగ్గరకు వచ్చి అడగంగా నువ్వు ఇచ్చేస్తావా? అట్లా ఇట్లా ఇస్తామన్నా అన్ని చూస్తాం కానీ ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి. ఒకవేళ మన కింద నిజంగానే గేమ్ ఆడి పైసలు ఓటుకున్నట్టయితే నేను ఏదైతే ప్రమోషన్ చేసినానో ఆ ప్రమోషన్ది పేరు ఉంటుంది అక్కడ. నా రిఫర్ లింక్ వాళ్ళు ఏదైతే ప్రమోషన్ ఇస్తారో వాళ్ళు ఇచ్చే లింక్ మీద మా పేరు ఇట్లా నరేందర్ లింక్ అని చెప్పి ఇస్తారు. ఆ లింక్ నా పేరు ఉందా లేదా అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటాం. మనం వద్దనే అయితే మనం వాళ్ళు ఏదో చూపించగానే పైసలు కొట్టేయమంటే కొట్టేయం కాన, మనం ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటాం. వాస్తవానికి నిజంగానే పైసలు కొట్టుకురంటే లాస్ అయ్యి అనుకుంటే మనం మనస్ఫూర్తిగా ఉంటే సరే నువ్వు నాకు తెలియక నేను ప్రమోషన్ చేసిన అమ్మ, నువ్వు సరే 10,000 కొట్టుకున్నావా 5,000 ఇస్తా, నాకు తెలియక వేసినా, నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు ఎందుకు వేసినావు అని చెప్పి ఆమెతోటి కాంప్రమైజ్ చేసుకుంటుండేమో. కానీ ఆమె పోలీస్ స్టేషన్లో అప్పటికి కేసు పెట్టింది. కేసు పెడితే పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు పిలిచిరు, రా బాబు ఇట్లా నీ పైన కేసు అయింది, నువ్వు ఇట్లా ప్రమోషన్ చేసినావు అంటే నేను వెళ్ళిన ఎల్బినార్పిఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా ఫోన్ తీసుకురు. నా ఫోన్ తీసుకొని నా ఫోన్ మొత్తం చెక్ చేసిరు, ఏం ప్రమోషన్ చేసినావు అని అన్నారు. ఏం ప్రమోటింగ్ చేసినావు అంటే సార్ ఇట్లా నాకు తెలియక నేను ఒక బెట్టింగ్ ఏ ప్రమోషన్ ఉంటే అది చేసిన అంటే అది ఎక్కడ సంబంధించింది ఇక్కడిదినా అక్కడిదినా అవన్నీ వెరిఫై చేసిరు. మన తెలంగాణలో కన్నా పెట్టిరా ఇల్లీగల్ యాప్, అసలు యాక్చువల్లీ బెట్టింగ్ యాప్ ఏ యాప్లు లీగల్ కాదు అన్ని ఇల్లీగలే ఉంటాయి. వాళ్ళు లీగల్ యాప్స్ ఏమన్నా ఉన్నాయా అని ఇంకా చెక్ చేసిరు. వాస్తవానికి అది ఇక్కడిది కాదు, ఎక్కడో యాప్ ఓడ సృష్టించిన యాప్. సో అట్లా ఇది ఇల్లీగల్ రా బాబు నువ్వు వేసింది
ఆమె నీ కింద పైసలు పెట్టి గేమ్ ఆడింది, పైసలు పోయినాయి ఆమె, పైసలు ఆమెకి ఏందో వచ్చేసేసుకో, లేకపోతే కేసు ఎత్తే అనవసరంగా జైలు వేలు అవన్నీ ఎందుకు లొల్లి అంటే, సరే నాకు తెలియక వేసిన సార్ నేను ఆమెకి ఏందో ఇచ్చేస్తాను అని చెప్పి అమ్మ 15,000 కొట్టుకుంటే ఆమెకు 15,000 ఇచ్చేసిన పోలీస్ స్టేషన్లో. మాకు పైసలు ఇచ్చేసినాక నా ఫోన్ తీసుకురు పోలీసులు. ఫోన్ తీసుకొని నాది ఏదైతే నేను ప్రమోషన్ చేసినానో టెలిగ్రామ్ ఛానల్ మొత్తం డిలీట్ చేసేసారు. నీ టెలిగ్రామ్ ఛానల్ ఎంతమంది ఉండే అప్పటికి 35,000 40,000 ఉండే. ఓకే 35,000 40,000 ఏమో ఉండే. ఆ పోలీసు వాళ్ళే ఫోన్ తీసుకురు, మొత్తం ఛానల్ డిలీట్ చేసిరు, టెలిగ్రామ్ డిలీట్ చేసిరు. నా బాయిల్ అప్పటికి ఇన్స్టాగ్రామ్లో లింక్స్ ఏం లేవు, ఇన్స్టాగ్రామ్లో అయితే ఏం లేవు, ఒక టెలిగ్రామ్లో ఒకటే ఉండే. ఆ టెలిగ్రామ్ మొత్తం ఆలే పోలీస్ స్టేషన్లో డిలీట్ చేసేసారు. ఫోన్ కూడా వారం రోజులు నాకు ఇవ్వలే. ఆ ఫోన్ వారం రోజులు దగ్గర పెట్టుకొని ఇంకా నీకేమన్నా సీక్రెట్గా నీకేమన్నా బెట్టింగ్ యాప్స్కో వాళ్ళకి నీకేమన్నా లింక్స్ ఉన్నాయా అని చెప్పి వెరిఫై చేస్తాం, వారం రోజుల తర్వాత నీ ఫోన్ నీకు ఇస్తామని చెప్పి ఫోన్ వారం రోజులు వాళ్ళ దగ్గరనే పోలీస్ స్టేషన్లో పెట్టుకురు. వారం రోజులు వెరిఫై చేసిన తర్వాత నాకు ఫోన్ ఇచ్చేసారు. ఫోన్ ఇచ్చిన తర్వాత ఇక నేను అప్పటికి వాసానికి నేను పోలీస్ స్టేషన్లో కేసు కాకముందుకే నేను బెట్టింగ్ యాప్స్ అన్నిటి తీసేసిన. ఆ టెలిగ్రామ్ ఒకటి ఉండే, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళు తీసేసి ఇచ్చేసారు. అప్పటి నుంచి నేను బెట్టింగ్ యాప్స్ అనే జోలి చేస్తలేను. చేస్తే వేరే ఏమన్నా రిఫర్ ఎర్నింగ్ ఉంటే నార్మల్గా షాప్ ప్రమోషన్స్, ఆ ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ ఉంటే ప్రమోషన్లు చేస్తున్నా, కానీ ఇట్లా బెట్టింగ్ యాప్ అనేటివి చేస్తలేను. బెట్టింగ్ యాప్ అసలు ఎందుకు మానేసినావు? ఇప్పుడు జనాలు మోసపోతురు కానా, ఇప్పుడు చాలా మంది జనాలు మోసపోతారని నీకు ముందు తెలియదా? వాసానికి జనాలు ఇట్లా మేము ప్రమోషన్ చేసినంత మాత్రాన పోయి పైసలు పెడతారని నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. సరే ఒక విషయం చెప్తా, నీకు నావే యాప్ నువ్వు ప్రమోట్ చేసినావు, అవును, దానివల్ల నీకు పైసలు వచ్చినాయి. అంటే జనాలు జాయిన్ అయితేనే కదా నీకు వచ్చినాయి. మరి బెట్టింగ్ యాప్ లో కూడా అవుతారు, పిచ్చోళ్ళు అవుతారు అని నీకు తెలియదా? కాదన్నా, నావే యాప్ లో పైసలు పెట్టేది కాదు కాన్న, బెట్టింగ్ యాప్ కాదు కాన్న. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లోనేమో నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నావే యాప్ లో కూడా నువ్వు 10 రూపాయలు పెడితేనే కదా నీకు 20 రూపాయలు ఇచ్చేది. ఎట్లా? స్టార్టింగ్ ఏం పెట్టిన అవసరం లేదా? మనం నావీ యాప్ లా ఎవరైతే నా కింద లాగిన్ అవుతారో వాళ్ళు 10 రూపాయలు అకౌంట్ యాక్టివేట్ కావడానికి 10 రూపాయలు పెట్టుకుంటారు అంతే. వాళ్ళు 10 రూపాయలు పెట్టుకుని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళు యాక్టివేట్ అయినాక మనకు 100 రూపీస్ వస్తాయి. వాళ్ళు రిఫర్ చేసుకుంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకుంటారో వాళ్ళు కూడా సేమ్ ఈయన కింద 10 రూపాయలు యాక్టివేట్ 10 రూపాయలు పెట్టి లాగిన్ అయ్యి యాక్టివేట్ అయితే 10 రూపాయలు ఫోన్పే చేయాల్సి వస్తుంది. దానికి 10 రూపాయలు ఫోన్పే చేస్తే 100 రూపీస్ వాళ్ళకి వస్తాయి, ఎవరికి? నా కింద అయిన వాళ్ళకు. దాంట్లో 10 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 10 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉండదు. ఒక్కసారి 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంది, అకౌంట్ యాక్టివేట్ అయ్యి వర్క్ అనిక ఆ 10 రూపాయలు పెట్టేసినామంటే 100 రూపీస్ వస్తున్నాయి. సరే 90 రూపాయలు 100 రూపాయల 10 రూపాయలు అవుతాయి, 90 రూపాయలు అయితే ఫ్రీ అయితే వస్తున్నాయి కానా, అది జెన్యునే కదా, ఫేక్ ఎందుకు అవుతుంది? బెట్టింగ్ అయిపోతేమో వేలు పెట్టాలి, ఏమున్నా మన అకౌంట్లోకి నుంచి మన జోలికి తీసి పెట్టాల్సిందే పైసలు అందులో. సో ఇంత మంచిగా చెప్తున్నావు అంటే బెట్టింగ్ యాప్ కింద పెట్టాలని చెప్పేసి దాన్ని ప్రమోట్ ఎట్లా చేయబుద్ధి అయింది? ఇంతమందిని రోడ్ మీద వేయాలని ఎందుకు అనుకున్నావు? అంటే నేను రోడ్ మీద వేయాలని అట్లా అనుకోలే అన్న. ఇప్పుడు నేను నావీ యాప్ లాగా ఇప్పుడు జనాలు ఇప్పుడు నావీ యాప్ ఏమో బెట్టింగ్ యాప్ కాదు, ఇది కూడా అట్లనే. కాకపోతే జస్ట్ మేము ప్రమోషన్ చేస్తున్నాం, జనాలు మనం చెప్పింది వేలు పెడతారా ఈ బెట్టింగ్ యాప్ లా అనుకొని చేసిన 6 వీడియోలు చేసిన. అప్పటికే అవేర్నెస్ వచ్చింది, ట్రోలింగ్ అయింది, చేసిన తెలియక చేసినా కానీ అంతవరకు ఎప్పటికీ నేను వాస్తవానికి నాకు అప్పుడప్పుడే ఫేమ్ వచ్చింది. సరే నిన్ను ట్రోలింగ్ చేసిరు, నీకు ఫోన్లు చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను ట్రోలింగ్ చేసి తిట్టిన వాళ్ళు ఎవరు అంటే నాకు నన్ను డైరెక్ట్ ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు. నా పైన ట్రోలింగ్ అనేది ఒక ఆమె, ట్రోలింగ్ కూడా కాదు, ఇట్లా నీ వల్ల బెట్టింగ్ యాప్లో పైసలు ఓటుకున్నారు ఈ ఛానల్ అని ఉంటుంది కదా, ఆ ఛానల్ ఆమె నాకు ఇట్లా ఫోన్ చేసి నీ వాళ్ళు ఇట్లా పైసలు ఓటుకురు, అది ఓటుకురు, ఇది ఓటుకురు అంటే మాకు ఒకటే చెప్పిన, అక్క లేదా సిస్టర్ నీకు ఒకటే చెప్తున్నా, నా కింద ఎవరైతే బెట్టింగ్ యాప్లో పైసలు ఓటుకురో వాళ్ళని తీసుకురా, వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ బరాబర్ నా కింద ఓటుకున్నట్టు ఉంటే నేను వాళ్ళకి లెక్క వేసి పైసలు ఇస్తా అని చెప్పిన. ఆమెకు డైరెక్ట్ అంత ధైర్యంతో ఎట్లా చెప్తాను? మీ ఇంటికి ఎవరు రాలేరా? ఎవరు రాలే. సరే మా కెమెరామెన్ నీ లింక్ కింద ఆడి పైసలు 25,000 ఎందుకు చూపామన్నా? ప్రూఫ్ చూపాను. చూపిస్తారు అది లింక్. ఇప్పుడు ఆయన ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటో ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటది కదా, దాంట్లో రిఫర్ లింక్ అని మా పేరు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఎట్లా ఇస్తాడు అంటే మా రిఫర్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఇంత బోనస్ వస్తుంది, అంత బోనస్ వస్తుంది అని చెప్పి మాకు మా పేరు మీదనే రిఫర్ లింక్ క్రియేట్ చేసి ఇస్తాడు ఆడు బెట్టింగ్ యాప్ వాడు. వాడైతే మాకు ప్రమోషన్ ఇస్తాడో వాడు మా పేరు మీదనే లింక్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఆ లింకే మేము ప్రమోట్ చేస్తాం. ఆ లింక్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ వల్ల నేను పైసలు కొట్టుకున్నా అంటే సరే చూపి నా పేరు నీ దగ్గర ఉందా, ఇప్పుడు నా క్రేజీ బై నరేందర్ అని ఉంటుంది, క్రేజీ బై నరేందర్ అనే పేరు నీ దాంట్లో ఉందా, ఉంటే నేను కట్టిస్తా అన్నట్టుగా అట్లే చెప్పిన. నేను వాస్తవానికి నేను చేసిన దాంట్లో ఎక్కువ వేయలేను, 6 వీడియోలు ఇచ్చిన, ఆ వీడియోలు కూడా పెద్దగా వైరల్ కూడా కాలే. సరే ఆ 6 వీడియోలకి ఎన్ని పైసలు సంపాదించినాం ఓన్లీ బెట్టింగ్ యాప్ వల్ల? నాకు అన్న ఎన్ని కోట్లు కాదు, లక్షలు కాదన్న. ఒక్క వీడియోకి 20,000 ఇచ్చేదన్న. ఒక వీడియో 20,000, 1 మిలియన్ వ్యూస్ పోతే మళ్ళీ ఎక్స్ట్రా 10,000 ఇస్తా అని చెప్పేది.
1 మిలియన్ కాదు కదా 100K 200K కూడా ఓకోపోయేది బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్ ఎట్లుంటుంది అంటే మొత్తం స్క్రిప్ట్ లాగా ఉంటుంది. పబ్లిక్ అందరికి అర్థమైపోతుంది, హే స్క్రిప్ట్ లాగా ఉంది ఇది బెట్టింగ్ యాప్ రా బాబు అని స్క్రోల్ చేసేస్తారు. ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ వీడియోలు ఈ వేరే ఏదైతే పైసలు పెట్టేది ఉంటాయో ఆ వీడియోలు ఎక్కువ వైరల్ కావు. ఎందుకంటే పబ్లిక్ స్క్రోల్ చేసేస్తారు. తెలివి ఉన్న వాళ్ళు ఆల్రెడీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్కిప్ కొట్టేస్తారు వీడియో. కొంతమంది ఆశతోటి ఉంటారు, అరే ఏదైనా వెబ్సైట్ ఉంటే సంపాదించుకుందాం, ఏదైనా ఉంటే చూద్దాం అన్నట్టుగా. కొంతమంది ఇప్పుడు ఎంత అవుతుందన్న వీడియో ఎక్కువ వైరల్ కాదు. వీడియో వైరల్ అయితేనే మనకు పైసలు వస్తాయి. ఇప్పుడు ఒక వీడియోకు నాకు 20,000 ఇస్తాడు. 1 మిలియన్ వీడియో పోతే 1 మిలియన్ అంటే 10 lakhs. 10 lakhs వీడియో వైరల్ అయితే మనకు ఎక్స్ట్రా ఇంకా 10,000 ఇస్తా అని చెప్పేది. 1 మిలియన్ పోవాలంటే 10 lakhs అంటే మామూలు మాట కాదు. అంటే లక్షలు వస్తాయి, హవాలు అవుతాయి, అది అంటారు కదా. అది ఎట్లా అన్నా అంటే ఇక అది చెప్పేటోడు మస్తు చెప్తాడన్న. అది ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నువ్వు నేనున్నాం, నీ గురించి నా గురించి తెలవాలంటే నా గురించి నీకు నేను చెప్పిన దాకా నీకు తెలియదు, నీ గురించి నాకు చెప్పిన దాకా తెలియదు. ఆఫ్ స్క్రీన్లో అనుకుంటాడు, మస్తుగా అనుకుంటాడు, ఆన్ స్క్రీన్లో ఉండి అన్నట్టు తెలుస్తుంది అది. ఇప్పుడు మన అమ్మ నాన్నకు మన దగ్గర ఎంత పైసలు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఇంట్లో అందరు ఇప్పుడు జనాలు అనుకుంటారు నా దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయని. ఇప్పుడు మా ఇంట్లో బీరువా తాళం ఇస్తా, నీకు పోయి చూడు, నీకే తెలుస్తాయి కదా. నేను వస్తున్నాను చెప్పేసి ఏదైనా మట్టిలో దాపెట్టినా మొత్తం తెలాడుకో అన్న. మొత్తం ఒక డాగ్ తీసుకొచ్చి ఇట్లా డైలీ వీడియోలు వేసేటప్పుడు మీ బొమ్మలు తెలియదు చూస్తుంటే అక్కడ సైలెంట్గా ఉంటారా అక్కడిక్కడ. అంటే ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ త్రో నువ్వు సంపాదించలే అంటున్నావు. బెట్టింగ్ యాప్స్ త్రో కొన్ని లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు, హవాలా జరుగుతుంది, ఇంటికి సూట్ కేసులో తెచ్చిస్తారు పైసలు అని అంటారు. మీకు ఎట్లా అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు అసలు బెట్టింగ్ యాప్? అట్లా సూట్ కేట్లలో తెచ్చిచ్చే పైసలు మిలియన్లు ఉన్న వాళ్ళకు ఎక్కువ చెప్పాలంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో పైసలు ఎక్కువ సంపాదించిన వాళ్ళంటే పెద్ద 1 మిలియన్ 2 మిలియన్ ఉన్న వాళ్ళు మాత్రమే అన్న బెట్టింగ్ యాప్లో సంపాదించిన వాళ్ళు అంటే. ఎందుకంటే వాళ్ళకు ఒక వీడియో పెడితే ఇట్లా షార్ట్ డేలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు మా వీడియోలో ఏదైనా మంచి కంటెంట్ ఉంటుంది తప్పించి వీడియో వైరల్ కాదు. మంచి సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కానీ నార్మల్గా యూట్యూబర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ వీడియో పెట్టినా వైరల్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళకు షార్ట్లు వచ్చేస్తాయి పైసలు. వాళ్ళు ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇచ్చేటోడు కూడా వానికి 1 మిలియన్ పోయిందంటే దాంట్లో 1 మిలియన్లో ఒక 100 మంది అయినా కానీ వానికి లక్షల కోట్లే వస్తాయి. ఆ లక్షల కోట్లలో వానికి ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇస్తారు. మాకేమొస్తుందన్నా మేము బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వేస్తే 1 మిలియన్ 2 మిలియన్ పోవాలంటే అది పెద్ద మాట. 100K 200K దాటాలంటే పెద్ద మాట. బెట్టింగ్ యాప్ గురించి నార్మల్ వీడియోలు కంటెంట్ పోయినంత ఈజీగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వీడియోలు ఏ వైరల్ కావు. సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వాళ్ళు నిన్ను ఎట్లా అప్రోచ్ అయ్యారు? నార్మల్గా ఇప్పుడు మెసేజ్ చేస్తారన్న, DM ప్రమోషన్ వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేస్తారు. ఎట్లా ఎనీ ప్రమోషన్ ఎన్ని ప్రమోషన్ అని పెడతారు అన్న, అంతే. ఎన్ని ప్రమోషన్ అని పెడితే మేము చూసుకుంటాం. అది వాళ్ళ అకౌంట్ చూస్తాం ఫస్ట్. ఇక్కడ వీళ్ళు ఏం కదా వీళ్ళు అంటే, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలో అనుకో ఈజీగా అర్థమైపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు షాపింగ్ ఉన్న వాళ్ళు, సంథింగ్ ఏదన్నా ఫర్నిచర్ షాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఫర్నిచర్ షాప్ ఉన్న వాళ్ళు ఎన్ని ప్రమోషన్ అని పెడితే ఇట్లా ఎన్ని ప్రమోషన్ ఫర్నిచర్ షాప్ ప్రమోషన్ అవుతారేమో అని చెప్పి ఇట్లా మేము ఓవర్ అయితే మాకు ఎన్ని ప్రమోషన్ అని పెడతారో అవి మేము చూసుకుంటూ వెళ్తుంటాం. షాపింగ్ వల్ల, బట్టల మెన్స్ వేర్ షాప్ వల్ల, ఫర్నిచర్ లేకపోతే ఏదైనా పెద్ద ఏదైనా అపార్ట్మెంట్ ఏదో సంథింగ్ ఉంటాయి కదా బయట చేసి చాలా ప్రమోషన్లు వస్తుంటాయి కదా, దాంట్లో ఏవో అని చూసుకుంటూ పోతుంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్ కూడా తలుగుతాయి. అట్లా అప్పుడు మాకు స్టార్టింగ్లో అప్పుడు బెట్టింగ్ యాప్ వచ్చింది, ఎన్ని ప్రమోషన్ అని వస్తే మెసేజ్ చేసిన వాళ్ళకు ఫాలోవర్స్ కూడా పెద్ద లేనేలేరు, ఫేక్ అకౌంట్ అది. ఇక ఇట్లా మేము ఏదో రియలో ఫేక్ అన్నట్టుగా చేసినాం. రియల్గా నా ఫేక్ అది ప్రమోషన్ చేసినాక మేము వీడియో పెట్టినాక పైసలు ఇస్తారా ఇయ్యరా అనే నమ్మకంతో. అంటే ఫస్ట్ పైసలు ఇయ్యరా? పైసలు ఫస్ట్ ఇయ్యరాలు, వీడియో పెట్టాలి, వాళ్ళు ఇచ్చిన లింక్ పెట్టుకోవాలి, తర్వాత వీడియో పోస్ట్ అయిన 1 hour 2 hour తర్వాత కొడతారు. ఆ పైసలు కొడతారా అనే డౌట్ తోటి ఉంటాం మేము. పైసలు కొట్టినాక ఒకసారి వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తారు, మొత్తం ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తారు. ఇక కొడతారా అనే భయం ఉంటుంది. ఇక స్క్రిప్ట్ ఎట్లా ఇస్తారు? స్క్రిప్ట్ ఏం లే అన్న, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎంతో మంది తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో మాకు షేర్ చేస్తారు. సేమ్ టు సేమ్ చేయండి అని అంటారు. మేము సేమ్ టు సేమ్ ప్రింట్ జిరాక్స్ గుద్దినట్టు గుద్దిస్తాం వీడియో. సరే, నీకు ఎవరు చేసిన వీడియో పంపించారు? మాకు చాలా మంది ఉన్నారన్న, అప్పుడు ఎవరో వాళ్ళ పేర్లు కూడా చక్కగా గుర్తులేవు. ఇన్ఫ్లుయెన్సర్స్లల్లా ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ వేరే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుపోయి నేను తెలుసా అంటే తెలియదా అని అంటాడు, వాడు నాకు తెలుసా అంటే నేను తెలియని అంట. ఎందుకంటే
ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది చూసుకోరు వాళ్ళేయాలి. సో పొగర్ వచ్చేస్తుంది ఒకళ్ళకి. అరే గాడెంతరా నేనెంతరా అన్నట్టుకుంటారు. కాబట్టి ఏమున్నా లోకల్లో మన దోస్తులు ఎంత ఉన్నా మన సర్కిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్లలో ఎవరైనా సెలబ్రిటీలు అయినా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వాళ్ళ మనం దోస్తులు ఉంటాం. కానీ ఎవడో తెలంగాణోడు కాకుండా విజయవాడ ఆంధ్రలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళ ఫేస్లు మనకు అంత ఐడియా ఉండవు, వీళ్ళు ఎవరో అనుకుంటాం. వాళ్ళ వీడియోలు పంపిస్తారు మనకు. సరే బెట్టింగ్ ప్రమోట్ చేసిన తర్వాత పైసలు ఎట్లా పంపించారు? మాకు ఫోన్పేనే వేసిరానా? మన ఇండియా అకౌంటా లేకుంటే ఎట్లా వస్తుంది? నాకు ఫోన్పేలోనే డైరెక్ట్ యూపీఐడికి పంపించేది. యూపీఐడి పంపించేది నేను, లేదా స్కానర్ పంపించేది. డైరెక్ట్ నాకు ఫోన్పే యూపీఐడి వచ్చేసేది. నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు ఇట్లా కేసు అయినప్పుడు అంటే ఓన్లీ బెట్టింగ్ యాప్ వల్ల నువ్వు ఎంత సంపాదించినావు అని చెప్తావు ఇప్పుడు? నేను బెట్టింగ్ యాప్ వల్ల నాకు 6 వీడియోలకు ఎంత 1,20,000 వచ్చినాయి అంతే. ఇప్పుడు నిజం చెప్పు. నిజమానా? కానీ బెట్టింగ్ యాప్ ఒక్క వీడియో ప్రమోట్ చేస్తాను లక్షలు అంటారు. నువ్వు అన్ని 6 నేను వీడియోలు చెప్తున్నా కానా, అదే నీకు చెప్తున్నా కానా, నేను అనేది లక్షలు ఎవరికిస్తారు? పెద్ద పెద్ద సెలబ్రిటీలకు 1 మిలియన్ 2 మిలియన్ ప్లస్ ఉన్న వాళ్ళకి. నువ్వు కూడా సెలబ్రిటీ కదా? నేను సెలబ్రిటీ, నెలకి 50 లక్షలు సంపాదించిన సెలబ్రిటీ. అది అన్న పైసలు నీకు సరే అన్న, ఇది దీని గురించి తర్వాత మాట్లాడదాం. నేను ఒక్కటి చెప్తున్నా, మొన్నటిదాకా పెద్ద పెద్ద ట్రోలింగ్స్ అయినాయి. దాంట్లో మా ఫోటోలు పడ్డాయా? సరే నా ఫోటో అంటలే, అందరి దగ్గర బతిమలాడినా అంట కదా. ఎవరిని బాతులు అన్న? ఎవరిని నాకు ఎవరు పరిచయం అన్న? ఎవరు అందరూ మీడియా వాళ్ళందరూ ఎవరెవరో ఉంటారు. ఇప్పుడు టీవీలో ఒక్క యాంకర్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు యాంకర్లు తెలిసిన వాళ్ళు ఉంటారా? ఒక యాంకర్ తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు నీ షో స్టూడియోలో నువ్వు ఒకన్నా తెలుసు, నీ ఇంకొన్న యాంకర్స్ నాకు తెలుసా అన్న? ఒక్కరు అంటే తెలుస్తుంది. ఆ ఒక్కరు ఇక వేరే వాళ్ళందరికి చెప్తారా అన్న? వద్దు మా వాడు ఆడు చేయకని చెప్తారా అన్న? ఎవరు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. అట్లా యూట్యూబర్స్ అందరినీ మీడియా ఉన్న వాళ్ళందరినీ ఆపాలంటే మనతో ఏడవుతుంది అన్న? ఓడి వచ్చిన ఆల కావాలి చేసుకుంటారు. బెట్టింగ్ యాప్ వల్ల ఓన్లీ 1,00,000 వచ్చినాయి అంటావా? ఎంత వచ్చినాయి? నాకు 1,20,000 వచ్చినాయి. సరే, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 1,20,000 సంపాదించిన అని అంటున్నాను. సో జనాలకు కూడా నువ్వు ఇప్పుడు ఇదే చెప్పినావు నా ఇంటర్వ్యూ. జనాలకు కూడా అదే చెప్తున్నా, 1,20,000. సరే డన్. నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి? నా దగ్గర 3 కార్లు ఉన్నాయి. ఏ కార్లు? బ్రీజా, BMW, ఫార్చునర్. సో BMW ఎంత కొన్నావు? BMW 15 lakhs పడ్డది. 15 లక్షలు. 15 లక్షలే. సరే, ఫార్చునర్ 30 lakhs. 30 lakhs. ఇది 11 లక్షలు. 11 లక్షలు. ఇవి మొత్తం నెట్టా? ఇవన్నీ ఫైనాన్సే. ఇప్పుడు నిజం చెప్పు. నిజమానా? సరే, నీకు ఈఎంఐ ప్రూఫ్, ఈఎంఐ కట్ అయ్యేది చూపి అంటే చూపిస్తా నీకు. సరే, ఇవన్నీ ఈఎంఐ. అవును, ఈఎంఐ. డన్. బట్టల షాప్లో పెట్టినావు 2? అవును, బట్టల షాప్లో పెట్టినా. అవునా? సో అవి కూడా ఈఎంఐలో పెట్టినావు లేకుంటే అది ఈఎంఐ ఏం కాదు, పార్ట్నర్షిప్ లా? లేదు, పార్ట్నర్షిప్ నీదే మొత్తం నాదే. సో ఎంత ఖర్చు పెట్టినావు రెండింటికి? 30 లక్షలు అయిందన్న. సో అవి ఒక 30 లక్షలు. అవును. సో మీ మీద బంగారం ఉందా? అవును. ఎన్ని కోట్ల బంగారం అది? కోట్లు ఏం కాదన్న, కోట్లు ఉంటుందా అన్న? కోట్లు అంటే ఇంతలా దండలు వేసుకొని ఉంటే కోట్లు ఉంటుంది, దానికి కూడా కోట్లు ఉండదు. బంగారం ఎంత అన్న? మొత్తం ఒక 40 తులాల బంగారం ఉంటుంది అన్న. మొత్తం 40 తులాల బంగారం అంట. ఏం తక్కువ నాది 40 తులాలు? 40 తులాలు అంటే అన్న మేము కష్టపడి తీసుకున్నాం అన్న. మేమేం ఎవరి దగ్గర ఏం అడుకొచ్చుకోలేదు, లేకపోతే ఎవరి దగ్గర గుంజుకొచ్చుకోలేదు. కాదు, ఇప్పుడు నీ మెడలోనే మొత్తం డైమండ్స్ అవేంటి? లేదన్న, ఇవన్నీ రోల్డ్ గోల్డే. ఆమె వేసుకునే అన్ని రోల్డ్ గోల్డే. ఒక పుస్తల తాడు ఒకటే గోల్డ్. కానీ 40 తులాల బంగారం ఏది మరి? 40 తులాలు అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను నా మెడల్ ఉన్నది ఒక 9 తులాలు ఉంటుంది. మొత్తం చైన్ వచ్చి, బ్యాచ్ లైట్ వచ్చి, రింగ్ వచ్చి మొత్తం 9 తులాలు ఉంటుంది. ఇంకా 30 తులాలు బ్యాంక్లో పెట్టినండి. బ్యాంక్లో ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి పైసలు తక్కువ అవుతున్నాయి అని చెప్పి ఇక యాక్చువల్లీ ఇప్పుడు ఏవైతే షాపులు పెట్టినానో ఆ షాప్లో 30 లక్షల పైసలు ఇల్లు కోసం తీసిపెట్టిన. ఆ పైసలు షాపులు పెట్టడం వల్ల అవి అక్కడ మైనస్ అయినందుకు పైసలు టైట్ అయ్యే వరకు గోల్డ్ పెట్టేసిన. సరే సరే, ఇది గోల్డ్ విషయం రాగానే ఒకటి వచ్చింది, ఆ ఒకటి నేను చెప్తా. 3 కార్లు. ఓకే. రీసెంట్గా ఒక విల్లా కొన్నావు. అవును. ఇంటి దగ్గర ఇల్లు కట్టిస్తున్నావు. అవును. దానికి ముందు ఒక ఇల్లు కొన్నావు. అవును. అవునా? అవును. సో ఒక విల్లా, ఒక ఇల్లు కట్టిస్తున్నావు, ఒక ఇల్లు కొన్నావు. అవును. 3 కార్లు, 40 తులాల బంగారం. అవును. అవునా? 2 షాపులు. అవును. ఇన్ని గణం. అవును. సో ఇవన్నీ లెక్క కడితే ఎన్ని కోట్లు అవుతుంది? అయితే అయినా ఒక 2 కోట్లు. 2 కోట్లు. 2 కోట్లు అవుతాయి. సో 2 కోట్ల పైననే అవుతాయి. ఈ క్రేజీ బాయ్ నరేంద్ర 3 సంవత్సరాల క్రితం ఎన్ని పైసలు ఉండే? 3 సంవత్సరాల కింద నాకు తినడానికి నా ఈ ఖర్చులు, నా ఈఎంఐలు కట్టుకోవడం, మా ఇంటి వాళ్ళ మా అమ్మ నాన్న వాళ్ళకి ఈఎంఐ ఏమంటారు చిట్టీలకు పైసలు పంపడం 10,000 20,000 అన్న నెలకి. 10,000 20,000. అది కూడా నువ్వు స్విగ్గీ జొమాటో చేసినావు ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలా వరకు చేసిన, చాలా పనులు చేసిన నేను. సో చాలా పనులు చేసినావు, వాటి గురించి మనం వద్దాం. సో నువ్వు ఆ పనులు చేసిన వ్యక్తి ఈ 3 సంవత్సరాలలో ఇన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తాడు? నా హార్డ్ వర్క్ అన్నది.
ఏం చేస్తావు అంతగానో హార్డ్ వర్క్ ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఇప్పుడు నేను కష్టపడి చిన్నప్పటి నుంచి నేను సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకుంటా సోషల్ మీడియాలో వచ్చిన. సోషల్ మీడియా నాకంటూ ఒక క్రేజ్ వచ్చింది. యూట్యూబ్లో నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో మేము వీడియోలు తీయడం స్టార్ట్ చేసినాం. యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత మాకు యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ అయింది. మాకు యూట్యూబ్లో ఫస్ట్ మంత్ 30,000 వచ్చింది, సెకండ్ మంత్ 50,000 వచ్చింది, థర్డ్ మంత్ 80,000 వచ్చింది, ఫోర్త్ మంత్ 1,20,000 వచ్చింది. మంచిగా చెప్తుండే గ్రాఫ్. లేదు నా రియల్ గా నీకు ప్రూవ్ ఏమంటాడు స్టేట్మెంట్ చూపి అంటే చూపిస్తాను అది యూట్యూబ్. ఇంకా సెకండ్ మంత్ సారీ 6th month 1,50,000 వచ్చింది. 7th month ఇట్లా మాకు స్టెప్ బై స్టెప్ అంటే మేము ఎట్లయితే మంత్ కంటెంట్ ఎట్లయితే చేంజ్ చేసుకుంటూ పోతున్నామో, ఎట్లయితే మాది వీడియో వైరల్ అవుతున్నాయో, ఎట్లయితే మేము గ్రోత్ అవుతున్నామో ఆ గ్రోత్ అవుతున్న తగ్గట్టు మాకు ఎవరిని అనేది ఇట్లా స్టెప్ బై స్టెప్ మాకు పెరుగుకుంటూ పోయింది. సరే నరేంద్ర, ఈ 2 కోట్లు నువ్వే చెప్పినావు, 2 కోట్లు లెక్క. 2 కోట్లు. ఈ 2 కోట్లు ఎట్లా సంపాదించినావు? యూట్యూబ్లో ఆల్మోస్ట్ నేను 20+ అన్న, ఆల్మోస్ట్ 30 దాకా సంపాదించినాం. యూట్యూబ్లో 30 lakhs సంపాదించిన. 30 lakhs దాకా యూట్యూబ్లో సంపాదించినాం. నేనే సంవత్సరం అవుతుంది పెట్టి నాకు 1 లక్ష రాలేదు. అవునన్నా, ఇప్పుడు వీడియోలు ఎన్ని ఉంటే దాన్ని బట్టి దానిలాగా వస్తాయి. కానీ ఇప్పుడు మన వీడియో వ్యూవర్షిప్ చూసుకోను, అది లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఎన్ని వీడియోస్ చూసుకో. సరే యూట్యూబ్ వల్ల ఎంత సంపాదించినావు? 20 లక్షల. 20 లక్షల పైన. సరే యూట్యూబ్ వల్ల 20 లక్షల పైన, 20 lakhs పైన. 1,80,00,000 ఎట్లా సంపాదించినావు? నెక్స్ట్ 1,80,00,000 అంటే ఇప్పుడు నావ్ యాప్లోనే నేను ఆల్మోస్ట్ నువ్వు ఇంటర్వ్యూ తీసినప్పుడు కొత్తలోనే నువ్వు ఇంటర్వ్యూ తీసినప్పుడే 50 lakhs అని చెప్పిన. అవును. నీ ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా నాకు దగ్గర ఇంకా 85 lakhs పైన వచ్చినాయి. నీ ఇంటర్వ్యూ అయిపోయిన నావ్ యాప్ వల్ల 85 లక్షలు. అవును, 85 లక్షలు సంపాదించిన. అది ఎట్లాంటి ఇల్లీగల్ యాప్ కాదు, బెట్టింగ్ యాప్ కాదు, దేనికి సంబంధించింది కాదు. గవర్నమెంట్ అది ప్లే స్టోర్లో గూగుల్లో వేయగొట్టిన నావ్ యాప్ అంటే ఏందో వస్తుంది. దాని గురించి సెర్చ్ చేసుకో, ఇప్పటికైనా జనాలకు కూడా అది చెప్తున్నా. నావ్ యాప్ అంటే అందరు బెట్టింగ్ యాప్ అంటారు. నావ్ యాప్ బెట్టింగ్ యాప్ కాదు, అదొక ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటిది. సో దాంట్లో రిఫర్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. ఆ రిఫర్ వల్ల నేను పైసలు సంపాదించుకున్నా. నా ఎర్నింగ్ మొత్తం, నా సంపాదన మొత్తం దాంట్లోనే. నా లైఫ్ చేంజ్ అయిందంటే కూడా దాంట్లోనే. మీరు అందరు బెట్టింగ్ యాప్ అనుకుంటారు, ఇక దాని గురించి నేను ఏం చేయలేను. అందుకోసమే క్లారిటీ కోసం అన్నకు చెప్తున్నా. కాదు, నావ్ యాప్ బెట్టింగ్ యాప్ కాదు కాదన్నా. సరే, నావ్ యాప్ వల్ల నీకు 85 లక్షలు వచ్చినాయి కదా? 85 లక్షలు కాదన్నా, నీ ఇంటర్వ్యూ అదే నాకు ఇయ్యక ముందు 50 లక్షలు అన్నా, దాని తర్వాత 35 లక్షలు అన్నా, మొత్తం నావ్ యాప్ వల్ల 85 లక్షలు. కాదు, నీ ఇంటర్వ్యూ ఇవ్వకముందుకే 50 లక్షలు. నీకు ఇంటర్వ్యూ ఇవ్వకముందుకే 50 లక్షలు సంపాదించిన. ఇంటర్వ్యూ అయిపోయినాక 85 లక్షలు అంటున్నా. ఇంకా 50 lakhs కాదు, 50 తర్వాత 35 కాదు. నీ 50 నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చినానో అప్పటికి 50 లక్షలు సంపాదించినాం. నీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ 85 lakhs, మళ్ళా 85 లక్షలు. 85 లక్షలు అంటే 1,35 లక్షలు ఓన్లీ నావ్ యాప్ లోనే. 1,35 లక్షలు కాదు. ఆ యాప్ క్రియేట్ చేసినోడు, దాని ఫౌండర్ అన్నా అసలు ఇన్ని కోట్లు సంపాదించవచ్చా? ఎందుకన్నా, దానికి రిఫర్ ఎండింగ్. ఇప్పుడు లోన్లు ఇస్తాడు అన్నాడు ఆ యాప్ వాడు. లోన్లకి ఇప్పుడు నువ్వు సపోజ్ యాప్ లో లోన్ తీసుకుంటావు, అటు నువ్వు లోన్ ఇంట్రెస్ట్ అయితే కట్టేది ఉంటది కన్నా. ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. ఇప్పుడు 10,000 తీసుకుంటావు లోను, 10,000 తీసుకున్న కాడ నీకు 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది కదా. అట్లా ఇంట్రెస్ట్ పైసలకి వస్తాయి కదా అన్న. ఇప్పుడు లోన్లు చాలా యాప్స్ ఉన్నాయి, లోన్లు వచ్చేటివి. ఇప్పుడు ఏవేవో నాకు తెలియని యాప్లు చాలా ఉన్నాయి. కాదు, ఈ నావ్ యాప్ వల్ల అంటే 1,35 లక్షలు నువ్వు సంపాదించినావు అంటే అంత ఈజీ కాదు. అవును, ఈజీ. అసలు ఈ నావ్ యాప్ ఎట్లా తెలుసు నీకు? నాకు నావ్ యాప్ ఒక పర్సన్, ఒక ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చిండు. ఏ యాప్ అయినా మాకు ఫస్ట్ పర్ఫెక్ట్ మాకు ఏది తెలియదు అన్న. ఎవరన్నా మాకు చెప్పినాక క్లారిటీగా మాకు ఏది తెలియదు. ఒక ఆయన ఇట్లనే, ఆయన కూడా ఇన్ఫ్లుయెన్సర్, మాకంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేస్తున్నాడు, ఆయనకి ఎట్లా తెలుసు నాకు తెలియదు. ఇట్లా బ్రో ఒక వీడియో చేస్తే నీకు 3,000 ఇస్తాం. నాకు అప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే, నావ్ యాప్ స్టార్ట్ చేయకముందుకు 50,000 ఫాలోవర్స్ ఉండే, తక్కువ ఉండేగా. బ్రో నీకు ఒక వీడియోకు 3,000 ఇస్తాం, నువ్వు ఎన్ని వీడియోలు తీసి అన్ని పైసలు ఇస్తాం బ్రో అని చెప్పి అంటే, నాకు తెలియదుగా 3,000 ఎక్కువ. అమ్మ 3,000, ఎందుకంటే అప్పుడు నేను స్విగ్గీ జొమాటో వేస్తున్నా. నా డేకి నేను 1,000 రూపాయలు సంపాదిస్తే ఎక్కువ. ఒక్క వీడియో తీస్తేనే 3,000 అంటే ఇంకా షాకులు, అమ్మ 3,000 అని చెప్పి ఇట్లా వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన నావ్ యాప్లో. ప్రమోషన్లు చేస్తుంటే ఒక 1 week తర్వాత ఏమైంది, మస్తు వీడియోలు మస్తు వెళ్ళిపోతున్నాయి, మిలియన్లు పోతున్నాయి వీడియోలు, మిలియన్లు పోతున్నాయి. ఒక వీడియో మిలియన్ పోతే ఎక్స్ట్రా 2,000 ఇచ్చేది మళ్ళా వీడియో పైసలు కాక. అరే ఇంతగానం ఎట్లా వస్తున్నాయి, ఇది ఎట్లా ఇస్తున్నా అని చెప్పి నేను ఒక సిస్టర్ నాకు కాంటాక్ట్ అయింది. బ్రదర్ దీని గురించి నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమా అని ఒక ఆమె మెసేజ్ చేసింది. ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సరే,
నాకు దీని గురించి ఏం తెలియదు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది ఏంది అని చెప్పి నేను ఆమె కాంటాక్ట్ అయినా. సిస్టర్ చెప్పండి అంటే, బ్రో నాకు ఇది కొంచెం అర్థమైతలేదు చెప్పవా అంటే, నాకే తెలియదు సిస్టర్ నేను చేసింది ప్రమోషను, నేను నీకేం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అయ్యో బ్రదర్ పిచ్చోడా నువ్వు చేసేది తప్పు, దీంట్లో రిఫర్ చేసుకుంటే పైసలు వస్తున్నాయి, నీకు ఆడు ఆ రిఫర్ లింక్ తీసుకొని నీకు ఆ 10,000 ఆనికి వస్తే నీకు 3,000 ఇచ్చి నీతో ప్రమోషన్ చేయించుకుంటుండు, నువ్వు లాస్ అయిపోతున్నావు అనగానే నేనేం చేసిన, నా నెంబర్ మీద అకౌంట్ లింక్ ఫోన్పే అది ఇప్పుడు నైవేప్ ఉంటుందిగా, దాంట్లో పోయి లాగిన్ అయ్యి రిఫర్ లింక్ లో పోయి ఆ రిఫర్ లింక్ తీసుకొచ్చి నా బాయ్లో పెట్టుకున్నా. నా బాయ్లో పెట్టుకున్న తర్వాత నాకు 2 గంటలలో 30,000-40,000 పడిపోయినాయి పైసలు. ఇక దన ఉందా అంటే అకౌంట్లో అంటే మన యూపీఐడి పెట్టుకోవాలి, దాంట్లో 100 నావీ యాప్ పేరుతో సహా నావీ యాప్ ప్రిఫర్ గోల్డ్ అని వస్తుంది. 100 ఇట్లా ఇక వర్తనే ఉన్నాయి. ఫేక్ ఎందుకు అనుకున్నా, రియలే అనుకున్నా. రిఫర్ ఎర్నింగ్ ఫేక్ ఎందుకు ఉంటది, ఇక రియలే అనుకున్నా, నిజంగా పడుతున్నాయి. నేను అనుకోలే ఇన్ని లక్షలు సంపాదిస్తా, ఇన్ని కోట్లు సంపాదిస్తా నేను అనుకోలే. ఎన్ని రోజులు వస్తుందో, మహా అంటే 10 రోజులు వస్తుందో 20 రోజులు వస్తుందో, పోతుందేమో, ఎప్పుడు పోతుందో. నేను 50,000 సంపాదించినప్పుడు అదే భయంతో ఉన్నా, 50 లక్షలు సంపాదించినప్పుడు కూడా అదే భయంతో ఉన్నా. భయం అంటే ఏంది, అరే మధ్యలోనే పోతుందేమో, మళ్ళీ మనకు పైసలు వస్తాయో రావు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఉంటుండే. వాస్తవానికి దాంట్లో 1 అంటే 1,35,00,000 దాకా వచ్చినాయి. అప్పటికి ఇక సర్వర్ బిజీ అయిపోయింది అన్న. ఎట్లా అంటే యాప్ నేను చేసే ప్రమోషన్ ఎట్లా చేసిన అంటే, ఇక చూసినాగా కట్టలు ముందలు వేసుకొని ఇట్లా కుప్పలు ముందలు వేసుకొని వీడియోలు తీస్తే మస్తు రీచ్ వచ్చేసింది. 15 మిలియన్, 20 మిలియన్, 5 మిలియన్ బ్యాక్ టు బ్యాక్ వీడియోలు పోయినాయి. 20 మిలియన్ అయితే 2 వీడియోలు పోయినాయి, 15 మిలియన్ 14 మిలియన్ 2 పోయినాయి, 10 మిలియన్ అయితే 4 పోయినాయి. అట్లా 5 మిలియన్ 4 మిలియన్ అయితే చెప్పలేనని పోయినాయి నావీ యాప్వి. అట్లా పోయేలోపు ఇక ఎంత అన్ని మిలియన్లు ఒకటేసారి పోయే వరకు దన అందరూ దాన్ని లింక్ మీద ట్యాప్ చేస్తారు కదా, అట్లా చేసే వరకు సర్వర్ బిజీ, యాపే ఓపెన్ కాకుండా షేక్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా ఒకటేసారి పడిపోతుంది చూడు, అట్లా అయిపోయింది. అట్లా అయిపోయినాక చాలా ఇప్పటికి మస్తు అయిపోయింది. అది దగ్గర నేను చేయకముందు ప్రమోషన్ చేయకముందుకు 50,000-60,000 డౌన్లోడర్స్ ఉండే ఏది నావీ యాప్కు. నేను చేసినాక లక్షలు దాటిపోయింది, లక్షల డౌన్లోడర్స్ దాటిపోయారు. అంటే లక్షల మందికి తెలిసింది నేను చేసిన యాప్ గురించి, ఏదైతే నావీ యాప్ చేసినాను. సో లక్షల మందికి తెలిసింది, ఆ లక్షల మంది పైసలు లక్షల మంది పైసలు ఒక్కొక్కరి వల్ల వచ్చినాయి. అట్లా ఎంతమంది అయితే అయ్యారో అన్ని పైసలు 100 రూపాయలు కలుపుకుంటే అట్లా నాకు 1,30,00,000 నాకు వచ్చినాయి. నా కింద జైన్ అయిన వాళ్ళు కూడా జెన్యున్ చెప్పాలంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎంతమందికి నా వైపులో పైసలు వచ్చినాయి ఒకసారి అన్న. ఫోన్ చేసిరా అందరూ? చాలా మంది చేసిరా. నేను షాపింగ్ మాల్ పోతే అన్న నీ వల్ల నేను రిఫర్ చేసుకొని బండి అమ్మాయి కట్టుకున్న అన్నోళ్ళు, నేను రోడ్ మీద పోతుంటే సిగ్నల్ దగ్గర ఆగి ఆయన్న నీ వల్ల. సరే ఒక్కసారి ఫోన్ చేయి, వాడేవాడు నేను మాట్లాడతా అన్న. రోడ్ల మీద కలిసిన వాళ్ళు అన్న ఫాలోవర్స్ అన్న, నీ నంబర్ తీసుకొని టచ్లు ఉండరా ఎవడు? వాళ్ళకు కాంటాక్ట్ ఎట్లుంటాం అన్న, ఎవడు కలిసిన వాళ్ళందరికీ నెంబర్ ఇచ్చుకుంటూ పోతాం అన్న మనం. కలిసిన వాళ్ళు ఇట్లనే ఇన్స్టాలో ఒక్కడన్నా మెసేజ్ చేయలేడా, నేను నావీ యాప్ వల్ల ఇంత సంపాదించిన? నావీ యాప్ చేసిన వాళ్ళు మస్తు మందురు, సంపాదించుకున్న వాళ్ళు మస్తు మందురు అన్న. నావీ యాప్ దగ్గర బంద్ అయ్యి కూడా 1.5 year అయిపోతుంది, 1 year ప్లస్ అయిపోతుంది. నావీ యాప్ బంద్ అయిపోయింది. బంద్ అంటే నావీ యాప్ గురించి వీడియోలు తీయడం బంద్ అయింది, నువ్వు చేయడం బంద్ అయింది. 1,35,00,000 వస్తే మాటలా అంటే నావీ యాప్ వర్కింగ్ ఉందన్న ఇప్పుడు. అది ఫోన్ పే గూగుల్ పే నువ్వు చేయడం లేదు, ఇక నీకు పైసలు చాలు అనిపించింది కదా. చాలు కాదు, రిఫర్ అనేది బంద్ చేసిండు. యాప్ ఆల్రెడీ హైలైట్ అయిపోయింది ప్రతి ఒక్కరి ఫోన్లలో. నావీ యాప్ ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఎట్లుంటాయో అట్లా నావీ యాప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్లలో ఉంది, అందరు తెలిసిపోయింది. ఇక రిఫర్ ఎర్నింగ్ అనేది వస్తలేదు, బంద్ చేసింది రిఫర్ ఎర్నింగ్ బంద్ చేసి. సరే నువ్వు చెప్పిన లెక్కనే మనం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు 1,55,00,000 లెక్క చెప్పినావు నాకు. అవును, 1,35,000 ఏమో నావీ, అవునా? 20 లక్షలు ఏమో యూట్యూబ్ అన్నావు, 55,00,000 అయిపోయినా అంటే 1,55,00,000 లెక్క వచ్చింది. నువ్వు 2 కోట్లు అన్నావు. ఈ 45 లక్షలు ఏడ జోడిస్తావా అని అంటున్నా. 45 లక్షలు ఇంకా 45 లక్షలు ఎక్కడికి తెచ్చినావు అంటున్నావా? అంటే మేము చిల్లర ప్రమోషన్లు అవొకటి ప్లస్ ఇక నాకు ఇప్పుడు షాపులు పెట్టినా కన్నా, షాపులు నడుస్తున్నాయి నాది. పర్ మంత్ పెట్టిన ఫస్ట్ మంత్ 10 lakhs నడిచింది షాప్ నాది. ఇది పర్ మంత్ 10 లక్షలా? 10 లక్షలు నడిచింది షాపు, బట్టల షాప్. అవునన్నా, పర్ డేకి 50,000 వేసుకో, ఒకసారి కౌంటర్ వేసుకో. పర్ డేకి 5,000 వేసుకుంటా, సారీ 50,000 వేసుకుంటే ఎంత అవుతుంది కౌంట్ చేసుకో ఒకసారి, పర్ మంత్కి క్యాలిక్యులేట్ చేసుకో ఒకసారి. నువ్వు చేయి, 15 లక్షలు అవుతుంది. 15 లక్షలు అవుతుందా? అవును, 15 లక్షలలో నాకు 30% 40% మిగులుతుంది నాకు. ఒక్క మంత్లా నువ్వు ఎంత సంపాదించినావు? ఫస్ట్ మంత్ నేను ఏదైతే బట్టల షాప్ పెట్టినానో ఫస్ట్ మంత్లోనే 10 lakhs వచ్చినాయి నాకు. సరే, ఒక్క నెలలో నీకు 10 లక్షలు వచ్చినాయి. అవును, బట్టల షాప్. సరే 10 లక్షలు వచ్చినాయి అన్నావు కదా, డైలీ ఎంత వచ్చింది? 50,000 డైలీ. అప్పుడు సంక్రాంతి సీజన్,
మంచిగా 15 రోజులు మంచిగా నడిచింది షాపు. ఒక్క రోజు 50,000 నడిచింది, ఒక్కొక్క రోజు 70,000 నడిచింది, ఒక్కొక్క రోజు 1,00,000 నడిచింది. మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక వీడియో పెట్టినామంటే ధన ఫాలోవర్స్ వస్తారు. మనం ఆఫర్లు పెడతాం, చాలా ఆఫర్లు ఉంటాయి మన షాప్ లో. ఆఫర్లు ఉంటాయి, బ్రాండెడ్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక్కొక్కడు 5,000 షాపింగ్ చేస్తారు, ఒక్కొక్కరు 3,000 చేస్తారు, ఒక్కొక్కరు 2,000 చేస్తాడు. షాప్ లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కడు 500 బట్టల షాప్ వాళ్ళు ఎన్ని సంపాదించినావు? దాంట్లో కూడా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. నాకు ఎంత? 50 లక్షల 30 దాకా వచ్చినాయి. 30 లక్షలు. సో డన్. 2 కోట్లకి మొత్తం సెట్ చేసిండు. 55 ఇక చిల్లర కూడా ఉంటాయి కదా మనకంటూ, ఒకటి వస్తుంటాయి కదా పైసలు. సో 15 లక్షలు ఒకటి ఇస్తే నాకెవడు ఇయ్యాడు ఎట్లా? ఇక మనం చేసుకునేదాని ఉంటది అని బయట ఇంకో షాప్ కూడా ఇంకోటి చోటుపల్ల కూడా షాప్. 2 షాప్ల నుంచి కాదా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క? 2 షాపుల ద్వారా వస్తాయి మనకు. ఇంకా 15 లక్షలు ఏడికేని కలుపుతావు చెప్పు. ఇప్పుడు 2 కోట్లది నేను యావరేజ్ చెప్పిన 2 కోట్లు కంపల్సరీ అని అట్లా అంటలే నేను. నార్మల్ గా చెప్పిన అంటే 2 crores 2.5 ఎంత అయిపోయింది. ఇప్పుడు మొత్తం 2 కోట్లు అన్నావు అంతేనా? అట్లా అంటే నీకు సరే కరెక్ట్ లెక్క వేసి కాదు. సో 2 కోట్లు నువ్వు సంపాదించినావు. సో ఇవన్నీ సంపాదించిన లెక్క చెప్పినావు. ఇంటికాడ కడుతున్న ఇల్లుకి ఎంత ఖర్చు అయింది? దానికి 18 lakhs ప్లస్ అయిందన్న. 18 lakhs ప్లస్ 19 లక్షలు అయింది. నువ్వు ఫస్ట్ ఇల్లు కొన్నది? ఫస్ట్ నేను కొన్నది 30 lakhs. 30 lakhs 30 లక్షలు, ఇది ఒక 18 లక్షలు. ఓకే, 48 లక్షలు. ఈ విల్ల ఎంత కొన్నావు ఇప్పుడు? విల్ల కొన్నావు అంటే అది 130 పడ్డది మనకి. 130 1,30,00,000. సరే, ఆ 1,30,00,000 ఒకటి మరి ఆన్నే అయిపోయినాయి కదా మరి మొత్తం? 1,80,000 ఆన్నే. 1,80,000 అవి. 1,80,000 అయిపోయినాయి మొత్తం. అవును. మరి బట్టల షాప్ ఏడికిన పెట్టినావు? బట్టల షాప్. ఈ కార్లు ఏడికిన కొన్నావు? కార్లు ఈఎంఐలు అన్నా. అదే చెప్తున్నా నేను. అందుకని 2 కోట్లు బరాబర్ అని చెప్పలే నీకు. ఇప్పటికే అదే చెప్తున్నా. లేదు నువ్వు 2 కోట్లని అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కనే సరికాదు కదా. నేనేమన్నా 2 కోట్లని బరాబర్ చెప్పలేదు, 2.5 కోట్లని బరాబర్ చెప్పలేదు. నా లెక్క లేదన్నా ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పిన. అంటే లెక్క లేనంత కాదు. 3 కార్లు ఉన్నాయి. అవును. బ్రీజా, అవును, BMW, ఫార్చునర్. ఈ 3కి ఈఎంఐ కడుతున్నాను. ఈఎంఐ చూపి ఒకసారి నాకు. ఫోన్ లో చూపిస్తుంది. సరే ఫోన్ ఇవ్వండి. చూపిస్తాడు. ఏం చూపిస్తాడు చూస్తా. ప్రూఫ్ చూపిస్తాను. నేను ఈఎంఐ కడుతున్నా, పర్ మంత్ కడుతున్నా ఉంటుంది కదా, చూపిస్తా. ఇగో రిసిప్ట్. అది ఒకసారి అందుకోరా. ఎంత ఈఎంఐ నెలకు? 14,000 చిల్లర వస్తుంది అన్న ఒకటి. అది బ్రీజా కార్డ్ది. మళ్ళీ ఇంకా వేరేదేమో వేరే యాప్లో ఓపెన్ చేయాలి మళ్ళీ. అది అంటే ఇప్పుడు ఫోన్పేలో కట్ అవుతుంది నాది ఈఎంఐ. అది ఓకే, స్టేట్మెంట్లో అది వచ్చింది స్టేట్మెంట్. సో ఇది బ్రీజా కార్డ్ అంట. 14,198 చిల్లర ఉంటుంది అందుకు. ఓకే చూడండి. సరే ఇంకో కార్డు చూపి. ఇంకో కార్డు స్టేట్మెంట్ ఉంటుంది అన్న. స్టేట్మెంట్ ఓపెన్ అవుతుందో కాదా అది. సరే బ్రీజా కార్డ్ది చూపించినావు. ఓకే. సరే ఫార్చునర్ చూపి. ఫార్చునర్ది ఇది నేను మొన్న నాకు సంథింగ్ ఫోన్ షాప్ గురించి అవసరం ఉండే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇది బ్రీజా ఫార్చునర్ది డైరెక్ట్ స్టేట్మెంట్లో కట్ అవుతుంది. నాకు మెసేజ్ రాదు, నార్మల్ మెసేజ్ వస్తుంది అంతే. అంత లేదు. స్టేట్మెంట్ దేంట్లో కట్ అవుతుంది? ఏ బ్యాంక్లో? నాది కోటక్ మహీంద్రాలో కట్ అవుతుంది. కోటక్ అంటే ఇప్పుడు ఎస్బీఐ లాగా యోనో యాప్ ఉంటుంది, దాంట్లో స్టేట్మెంట్ చెక్ చేయొచ్చు. యాప్ ఉంది. అది దీనికి ఉందా? ఉంది. సో దాంట్లోకి వెళ్ళి స్టేట్మెంట్ దాంట్లోకి పోతే నీకు ఏ నుంచి ఏడికని అన్నట్టు వస్తుంది. ఆ స్టేట్మెంట్ లో చూపిస్తా. ఆ స్టేట్మెంట్ కట్ అయింది చూపిస్తా. అంటే ఇప్పుడు నార్మల్ గా డైరెక్ట్ పైసలు కట్ అయిందే చూపి. ఓకే, అట్లా అయితే చూపిస్తా. ఒక నిమిషం. ఇగో ఇది ఫార్చునర్ది. అదొకసారి. అది 18,800 చిల్లర ఉంటుంది. అది ఇది అదేనా? అదే అన్న. మరి చూడన్న ఒకసారి. బజాజ్ సంథింగ్ ఇది ఉంటుంది. ఓకే సరే. ఏడుంది ఇది? ఇది కరెక్టేనా అసలు? కరెక్టే అన్న. బజాజ్ ఫైనాన్స్ అని ఉంది చూడు. అది కాదు. కోటక్ బ్యాంక్ కి బజాజ్ కి ఏంది అసలు లింక్? బ్యాంక్ అకౌంట్ ఏమో కోటక్ మహీంద్రా, ఫైనాన్స్ ఏమో బజాజ్ ఫైనాన్స్. ఫైనాన్స్ వేరే ఉంటాయన్న. ఫైనాన్స్ ఏ బ్యాంక్స్ అనే పెట్టుకోవచ్చు, కానీ బ్యాంకు మన కట్టే ఈఎంఐ కట్టేది మనం ఏ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు. సరే BMW చూపి. BMW అది అక్కడ ఈ ఫోన్ చూపిస్తుంది. ఒక నిమిషం. ఇది కూడా ఇంకో స్టేట్మెంట్లో చూపించాలి ఇప్పుడు. ఇది ఒక నిమిషం. సరే BMW పక్కన పెట్టు. ఓకే సరేనా? సో అది చూపిస్తాను అంటున్నావు కదా, పక్కన డిస్ప్లే చేపిస్తా చూడు. సరే ఇవి 2 చూపించింది కాబట్టి, సో 3వది కూడా చూపిస్తా అంటే ఏదో ఒకటి చూపిస్తాడు. నాకు అర్థమైంది. సరే అంటే మళ్ళీ ఏదో ఫేక్ అనుకుంటారు అన్న. మళ్ళా కానీ నువ్వు 2 చూపించినప్పుడు 3వది కూడా చూపిస్తుండొచ్చు కదా. నువ్వు ఏదో ఒకటి అన్నావు. ఏదో ఒకటి అంటే మళ్ళీ వాళ్ళు ఆయన ఏదో ఒకటి అంటే ఉత్తనే చూపించినవి కూడా. నీకు ఇంతగానం భయం ఎందుకు అవుతుంది? భయం కాదన్న, పబ్లిక్ ఒకటి క్లారిటీ అనేది ఉండాలి. నా నుంచి ఇప్పుడు నేను చెప్పేది జనాలు, నేను చెప్పేది ఫేక్ చెప్ప. నేను ఏమన్నా జెన్యున్ ఉంటా. ఆ జెన్యున్ ఉన్నదాన్ని కొన్ని మన మాటలల్లో మనకు తెలియగానే
ఆ మాటలు కొన్ని మనం మాట్లాడిస్తాం, ఆ మాటలు జనాలు ఆ మాటలని పట్టుకొని. సరే సరే, నువ్వు కరెక్ట్ చెప్తావు కదా. అవును, నువ్వు కరెక్ట్ చెప్తావు. అవును కరెక్ట్. అవునా? నువ్వు ఎప్పుడు ఏది రాంగ్ చెప్పినావు నేను చెప్తాను ఈ వీడియోలో. చెప్పాను. ఓకేనా? అది నేను తీస్తా కొద్దిసేపు అయినాక. సో ఇప్పుడు వీళ్ళు ఎంత కొన్నావు? 1,30,00,000 పడ్డది విల్లా. 1,30,00,000. అవును. నెట్ ఇచ్చేసినావు? నెట్టే అన్న. అంటే ఇక ఈఎంఐ పెట్టుకోవాలంటే మనకు ఐటీ రిటర్న్స్ అవన్నీ లేవు. అవన్నీ కావాలంటే మళ్ళీ పెద్ద సోద అవుతుంది నాకు. ఇప్పుడే నేను బిజినెస్ పెట్టుకున్నా. ఒక 1 year అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను జిఎస్టీ అవన్నీ అప్లై చేసిన. నాకు ఇంకొక 1 year 2 years అయితే ఏ దానికన్నా ఇప్పుడు నేను నా విల్లా మీద లోన్ తీసుకోవచ్చు, షాప్ల మీద లోన్ తీసుకోవచ్చు. కాదు, 135 అంటే మా 1,30,00,000 లక్షలు పెట్టి నువ్వు విల్లా కొన్నావు. 1,30,00,000 పెట్టి విల్లా కొన్నావు. అవును. అది కూడా నెట్ ఇచ్చినావు. అవును. ఆ పైసలన్నీ ఏడ పెట్టినావు? ఇంట్లోనే పెట్టినా. ఏ ఇంట్లో? అప్పుడు ఉన్న ఇంట్లో. ఇది వేరే రూము. ఓకే. గురంగూడలో ఉన్నప్పుడు మరి కట్టలు చూపించినాగా అన్న. అవే కట్టలు అన్ని జామేసి బ్యాగులు నింపి ఆ బ్యాగులు మొత్తం విల్లాకి పెట్టి. అదే పప్పి అప్పుడు బెడ్ మీద ఇట్లా పెట్టుకొని, బెడ్ మీద పరుచుకొని, టేబుల్స్ మీద పరుచుకొని నిన్ను కట్టలు చూపించలే అన్న. ఆ కట్టలు అని అందరు ఫేక్ అనుకోరు. వాసానికి అది ఫేక్ కాదు, రియలే. అవి న్యాయం యాప్లో సంపాదించుకున్న పైసలే. నేను ఇల్లీగల్ పైసలు అయితే కట్టలు ముందులో పెట్టుకుంటే నన్ను వేసుకో ఎప్పుడు జిల్లా వాడు దిగుతున్నాను. ఓడుకుంటాడు అన్న. నేను ఇల్లీగల్ కాదని దాని గురించి పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నేను అట్లా కట్టలు ముందర పెట్టుకుని తీసిన వీడియోని. ఆ ధైర్యంతో ఇది ఇల్లీగల్ యాప్ కాదు, జస్ట్ రిఫర్ ఎర్నింగ్ అని చెప్పి ధైర్యంతో కట్టలు మొదలు పెట్టుకున్నాను. ఇప్పటికి కూడా అదే ధైర్యంతో ఉంటాను. ఇప్పుడు ఇంతమంది అంటే నువ్వు 2 కోట్లు సంపాదించుకుంటే 2 కోట్లు సంపాదించినావంటే కనీసం నువ్వు తింటున్న పైసలు, నువ్వు అనుభవిస్తున్న పైసలు ఒక 20 లక్షల మంది అయ్యి ఉంటాయి నాకు తెలిసి. అయ్యి ఉంటాయి కదా. 20 లక్షల మంది. 20 లక్షలు అంటే ఎక్కువ చెప్పలేము. 20 లక్షల మంది అంజాద ఇద్దాం పబ్లిక్ ని. ఓకే రైట్. సో 20 లక్షల మంది పైసా నువ్వు తింటున్నావు. ఎట్లా తింటున్నా? 100 రూపాయలు వచ్చో ఎట్లనో వచ్చి నువ్వు తింటున్నావు. ఓకే. వాళ్ళ పైసలు పెట్టిన పైసలు నేను తింటలేను కా అన్న. చెప్తా నేను. వాళ్ళ పైసలు నువ్వు తింటున్నట్టే కదా. ఎట్లా? సరే చెప్పండి. వాళ్ళు నీది డౌన్లోడ్ చేసుకురు నా యాప్ ని. దాని తర్వాత బెట్టింగ్ ఆడుకుంటే ఎట్లనో ఆడుకుంటే బెట్టింగ్ అని మళ్ళీ దానికి జోలు ఎందుకు కలుపుతున్నావు నాకు అర్థమైతే లేదు. బెట్టింగ్ యాప్ కాదు, అన్ని కలిపంటున్నా నేను. బెట్టింగ్ యాప్ ది నేను అసలు సంపాదించిన పైసలే కాదు ఇది. నేను ఒకటి చెప్తా నరేంద్ర. ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 లక్షల మంది నేను లెక్కేసిన. 20 లక్షలు అది సరే నేను చెప్తున్నా. సరే ఎగ్జాంపుల్ 19 లక్షల ఓకేనా 53,000 ఎంతో మంది నేవ్ యాప్ అనుకో. ఓ ఈ 43,000 మందో 47,000 మందో ఈ బెట్టింగ్ అనుకో. బెట్టింగ్ యాప్ లో అంత మంది ఉంటే నన్ను ఈ పాటికి ఒక్కమనే బెట్టింగ్ యాప్ లో పైసలు కొట్టుకుంటేనే అంత రచ్చ అయింది అన్న. 40,000-50,000 మంది అయితే నేను సరే అది కూడా కాదంట. 19 లక్షల అంటే 90,000 నేను చెప్పాను. 19,97,000 మంది నేవ్ యాప్ త్రూ వచ్చినాయి. ముగ్గురు బెట్టింగ్ అనుకో. కాదంట ఇది కూడా. ఓకే చెప్పు. సరే ఓకే. అది కూడా ముగ్గురు బెట్టింగ్ యాప్ల వల్లనే వచ్చినాయి కదా. సరే బెట్టింగ్ యాప్ వల్ల సరే చెప్పాను అనుకో. 20 లక్షల వచ్చినాయి బెట్టింగ్ యాప్ వచ్చినాయి. 20 లక్షల మంది పైసలు నువ్వు తిన్నావు. ఇప్పటి వరకు నరేంద్ర ఎంతమందికి సహాయం చేసిండు? ఎవరికి సహాయం చేసిండు? నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ల పైసలు మొత్తం 1,20,000 ఏముంటాయి. 1,20,000కి నేను డబ్బులు ఖర్చు పెట్టిన జనాలకి. అది నేను ఫుడ్ డొనేషన్ కాదు ఇది నువ్వు తప్పు మాట్లాడినా. ఎట్లా అంటే బెట్టింగ్ యాప్లో నాకు 1,20,000 వచ్చినాయి కాబట్టి అవి బెట్టింగ్ పైసలు కాబట్టి దానికి డబ్బులు ఖర్చు పెట్టినా అని చెప్తున్నావు. అవును. అంటే నీకు అంటే ఒక ఇన్ని గనం పైసలు వచ్చినాయి, ఇన్ని గనం మనం ఏం చేసుకుందాం రా పైసలు అని చెప్పి ఒక 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టలే? 10 లక్షలా అన్న? ఒక మాట నేను చెప్తున్నా. నా ఏజ్ చిన్న ఏజ్ నాది. నేను సంపాదించుకున్న పైసలే ఏదేదో నా లైఫ్ టర్న్ అవుతుంది అప్పుడప్పుడే. నా లైఫ్లో నాకు కావాల్సినవి నేను తీసుకున్న తర్వాతనే నేను జనాలకనే చేస్తా. ఇప్పుడు నాది ఏడాడా రోడ్డు మీద వాడేసుకొని నేను అన్నదానం చేస్తా, నేను పైసల దానం చేస్తా అంటే ఎట్లా చేసే చెప్పానా? ఇప్పుడు నా లైఫ్లో నాకంటే ఒక ఇల్లు లేదు, నాకంటే ఒక కార్ లేదు, నాకంటే ఒక బిజినెస్ లేదు, నా వైఫ్ కంటే ఒక గోల్డ్ లేదు, ఆమెకంటే ఒక మంచి చీర లేదు, ఆమెకంటే ఒక బట్టలు లేవు. ఇప్పుడు వచ్చినాయి కదా. అవునన్నా, ఒక నెల కింద వచ్చినాయి కదా. అవునన్నా, అవన్నీ తీసుకున్న తర్వాతనే కానీ మన ఫస్ట్ మన ఇల్లు దీతం ఏమంటారు కదా, మన ఇల్లు నీట్గా వేసుకున్నాక మనం నీట్గా అయిన తర్వాతనే అవతల అనాలి. ఇప్పుడు మనం ఇంట్లో దీపం చక్కగా దిద్దుకున్నా దిద్దాలి. ఇల్లు చక్కగా అయిపోయింది. చక్కగా అయిపోయింది. ఎప్పుడు చక్కగా అయింది? ఇప్పుడిప్పుడే అవుతుంది అన్న. చక్కగా అయిందంటే ఇవ్వంది లైఫ్ సెట్ అన్న. ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా 2 ఇండ్లు 40 తులాల బంగారం, లక్షలు షాపులు అన్న. ఇగో నువ్వు ఈజీగా చెప్తావు. ఇప్పుడు విల్లా, ఇంకో ఇల్లు, షాపులు, బంగారం, కార్లు అని ఇంత ఈజీగా చెప్తావు. దాని ఇంకా ఉన్న పొక్కలన్నీ భరించేది నేను. దాని ఇంకా ఎంత బాధ ఉందని తెలిసింది నాకు. అది ఇప్పుడు చెప్పంగానే అయిపోతుంది. కానీ ఇప్పుడు విల్లాకి అన్ని కోట్లు పెట్టినాం, దానికి ఏం పెట్టినాం, గోల్డ్ లోన్ పెట్టినా, లోన్ పైసలు ఎట్లా కడుతున్నా, ఆ లోన్కి ఇప్పటి వరకు నరేంద్ర ఎవరిని మోసం చేయలేదా?
దేనివల్ల అన్న అంటే ఇట్లనే ఏమన్నా పైసలల్లో కానీ ఏమన్నా నన్ను మోసం చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎంతమంది మోసం చేసారు? చాలా మంది చేసిరు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేసారు? ఎన్ని 10 లక్షలు? లక్షల పైననే వేసిరు. 10 లక్షల పైననే వేసిరు పైన. అవును. సో అంత ఈజీగా మోసపోతాడా? అంత ఈజీగా మోసపోతాడా కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మనిషికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఫర్ ఇయర్ 20 lakhs ప్లస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఐటీ రిటర్న్స్ జిఎస్టీలు ప్రతి ఒక్కటి ఉంటే ₹1,00,00,000 దాకా విత్డ్రా చేసుకోవచ్చు. నాకు అవన్నీ లేవు, చిన్న ఏజ్ కాబట్టి నేను అవన్నీ వేయలే. నాకంటూ బిజినెస్ ప్రూఫ్స్ ఏం లేవు కాబట్టి నాకు అవన్నీ నేను చేసుకోలేదు కాబట్టి నేను 20 lakhs లిమిట్ ఉండే. అట్లా నేనేం చేసిన అంటే నా అకౌంట్లోకి ఏవైతే మనీ వచ్చినాయో అవి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మా ఫ్రెండ్స్కి చేసి, అరే ఇట్లా నీకు ఒక 10 లక్షలు కొడుతున్నా నాకు విత్డ్రా చేసిరా అని చెప్తే, కొంతమంది నువ్వు వేసిన పైసలు ఇట్లా నేను ఏవైతే పైసలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు చాలామందికి లక్షలు కొట్టిన 10 లక్షలు 20 లక్షలు 15 లక్షలు ఇట్లా. కొంతమంది ఏం చేసిరు, అందులో నాకు 10 లక్షలు కొడితే 9 లక్షలకి గీయడం, ₹1,00,000 దిగిపోవడం, నా అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పి, పైసలు ఆగిపోయినాయని చెప్పి, నా అకౌంట్ హోల్డ్లో పెట్టిరని చెప్పి అట్లా నాటకం. ఇప్పుడు అట్లా వస్తాయి పైసలు ఇంకా ఎట్లా? ఇప్పుడు 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇప్పించేది ఓరేపించేటివి ఇప్పుడు నీకు వస్తున్నాయి అన్నావు కదా, ఇట్లా 10 లక్షలు ఉంటే వేరే వాళ్ళ అకౌంట్లో వేయించిన అన్నావు కదా. అవును. అట్లా ఇప్పుడు ఎవరి అకౌంట్ వేపిస్తామని అడుగుతున్నా. లేదు ఇప్పుడు అకౌంట్లు కాదు, నా ఫ్యామిలీలే సరిపోయారు ఇప్పుడు ఇక నాకు. ఓకే. ఇంతకుముందు కంటే ఫ్యామిలీలకి ఎందుకు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఫ్యామిలీలకు అని చెప్పి అప్పుడు ఫ్యామిలీ జోలు అంత రాలే, అంత సడన్ కదా అది. ఇక అట్లా అప్పుడు ఫ్యామిలీ అంత ఆలోచించలే మైండ్ తోటి. ఇప్పుడు మా అమ్మ మా నాన్న మా అన్న మా వైఫ్ది నాది మా అత్త మా మామది మా బొమ్మది వీళ్ళది పెట్టుకుంటే సరిపోతాయి. అప్పుడు ఇవన్నీ లేకనే వాళ్ళందరితో షేర్ చేసుకోలేకనే దోస్తులు నమ్మితే దోస్తులు ముట్ట ఓడిపోయారు. ఒక్కొక్క దాంట్లో 30,000 40,000 50,000 నా అకౌంట్ హోల్డ్లో పడ్డది, ఫ్రీజ్ అయింది, అట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పి మస్తు మంది 10-20 మంది ముట్ట ఓడిపోయారు వాళ్ళ పేర్లతో. మళ్ళీ దగ్గర ఇన్ని పైసలు సంపాదించినావు కదా. అవును. మంచిగా సంతృప్తిగా హ్యాపీగా వండుకుంటున్నావు రోజు? లేదన్నా, ఎందుకుంటుందన్న, ఎవరికి ఉండదన్న అట్లా. ఎందుకు లేదు అట్లా? టెన్షన్లు మస్తు ఉంటాయి అన్న. ఏం టెన్షన్లు? నాకంటూ 2 షాపులు ఉన్నాయి. ఆ 2 షాపులు అది మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, దాంట్లోని డైలీ షాప్ నడిపియాలి. ఆ షాప్ నడవాలంటే నేను నడవదు, దానికంటే ఒక వీడియో కొట్టాలి, దాంట్లో స్టాక్ అయిపోతే స్టాక్ తీసుకురావాలి పోయి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇల్లులు కొన్నానో ఆ ఇల్లులకు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, మొత్తం కంప్లీట్ కాలే ఇంకా. మేము రెంట్కే ఇప్పుడు ఇంటున్నది రెంట్కే. అది ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే రెంట్ ఓన్ అనుకుంటున్నాను. లేదు రెంటే. ఏదైతే ఇప్పుడు విల్లా అవుతుందో మా ఊర్లో ఇల్లు అవుతుందో దాంట్లోకి పైసలు అవుతుంటాయి. దాంట్లోకి పైసలు కట్టడానికి పైసలు లేక ఉన్న పైసలు ఏవైతే ఉన్నాయో న్యాయ వ్యాపారం బంద్ అయిందిగా. ఆ బంద్ అయిన తర్వాత నాకు ఇన్కమ్ అనేది ఎక్కువ లేదు. అది లేనందుకు ఏదైతే మేము 40 తులాల గోల్డ్ తీసుకున్నామో దాంట్లో దగ్గర 30 తులాల గోల్డ్ బ్యాంక్లో పెట్టినాం. కాదు, గూగుల్లో నావే యాప్ ఫౌండర్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేయొద్దా? కస్టమర్ నాకు నావే యాప్ కాంటాక్ట్ అయ్యిండు, నాకు బెంగళూరు రమ్మని చెప్పిండు. ఎందుకు? అవార్డు ఇస్తామని చెప్పి. మరి పోవచ్చు కదా. అప్పుడు నేను అది ఫేక్ అనుకున్నా, నాకు భయమైంది అసలు. నేను చెప్పాలంటే నాకు పైసలు అకౌంట్లో పడుతుంటే అసలు ఎట్లా పడుతున్నాయి అనుకునేది నేను. నావే యాప్ ఎట్లా అనుకునేది, కానీ ఇప్పుడు తెలుసుకున్నా నావే యాప్. నిజం చెప్పు, మేము ఇంటర్వ్యూకి వస్తున్నామని మేము మీద మొత్తం నకిలీ బంగారం వేసినావు కదా అన్న. బ్యాంక్లో పెట్టినా నీకు బ్యాంక్ స్టేట్ ప్రతి ఒక్కటి అంటే చూపిస్తా ప్రూఫ్స్ నీకు. బ్యాంక్లో పెట్టిన ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్లో పెట్టిన స్లిప్ అయితే ఇస్తాడు కదా. సరే, ఏది స్లిప్? అది చూపిస్తా లోపల. ఇది ఏడుంటుందో ఫోటో దిలాడాలి. ఇప్పుడు ఇది దోలాడు ఏం కాదు, మేము వెయిట్ చేస్తాం. ఇగో ఇది చూడన్నా, 11 లక్షలు ఇది. అది ఒకసారి ఇగో 11 లక్షలు. ఇదొక రిసిప్ట్, ఇదొక గోల్డ్, ఏది లాంగ్ చైన్ షార్ట్ చైన్ సంథింగ్ ఏదో పెట్టినాం. ఇది 11 లక్షలది. ఇంకొక 9 లక్షలది ఇంకో రిసిప్ట్ ఉంటుంది. అంటే కాదు, ఇట్లా బంగారం పెడితే ఇట్లా ఫోటోలు కూడా తీస్తారా? ఫోటోలు కూడా తీస్తారు, గోల్డ్ ఫోటో తీస్తారు. ఆ గోల్డ్ అందులో ఉంది చూడనా, గోల్డ్ ఫోటో ఉంటుంది. పెద్ద నెక్లెస్ ఉంది, 4 గాజులు కూడా ఉన్నాయా? గాజులు కూడా ఉన్నాయి ఆమెకి బంగారం లేనిదనేది లేదన్న. ప్రతి ఒక్కటి ఇప్పించిన, గాజులు ఇప్పించిన, లాంగ్ చైన్ షార్ట్ చైన్ పుస్తల తాడు, ఇంకా రింగ్స్, ఇంకా కమ్మలు, ఇట్లా ఏమంటారు బుట్టాలు ఇవి ఏమంటారుగా, ప్రతి ఒక్కటి అమ్మాయికి లేని బంగారం ఇంకా ఆమెకంతా తీసుకున్నా. సో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఓకే, ఇవి నువ్వు బ్యాంక్ లో పెట్టినావు 30 lakhs. ఎన్ని లక్షలకు పెట్టినావు? ఇది 11 లక్షలు అన్న. 12 లక్షలు. ఇన్ని పైసలకనే ఆడంటే చూడు, నా ఫోటో పక్కల 12 లక్షలు అన్న. 11,90,000 చిల్లర ఉంటుంది. అవునవును, 11,94,610 రూపాయలు. ఇది ఒక రిసిప్ట్. ఇంకో రిసిప్ట్ ఉంటుంది, అది దేవులాడాలి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టినాం. 30 lakhs ఇప్పుడు ఉన్న బంగారం మొత్తం బ్యాంక్ లోనే పెట్టినాం. 30 లక్షలు. ముత్తూట్ ఫైనాన్స్. ముత్తూట్ ఫైనాన్స్. ఓకే. అయితే మేము వచ్చినందుకైతే వేయలేవు కదా. అట్లా ఎందుకు వేసామన్నా? ఇప్పుడు ఒకవేళ బంగారం అంటే డైరెక్ట్ నింపేస్తుండే. సరే, ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇంట్లో అసలు పైసలు లేవా?
పైసలు అంటే ఇంకా చెప్తున్నా అన్న వర్క్ నడుస్తుంది విల్లాకి ఉన్న పైసలు మొత్తం విల్లాకి బీరవ ఏడదేడుస్తే మొత్తం పడిపోతాయి అనుకుంటున్నావు కానీ సో ఇంకోటి కొత్త యాప్ వచ్చింది కదా. అవును రిచ్చిండా చాలా చిన్న నీ బిడ్డే మంచిగా ముద్దు ఉంది, బెడ్ మీద కూసబెట్టినావు. కూసబెట్టి బిడ్డ నీకోసమే నేను కారు కొననీకి అని చెప్పేసి ఒక వీడియో చేసినావు. అవునవును. సో ఆమె కారు కొంటావా? అంటే అది రియల్ గా పెద్ద కారు ఉంటుంది చూడని, అవి కాదన్న చిన్నపిల్లలు నడిపే కార్లు ఉంటాయి కన్నా, ఆ కారు అయిపోయిన నేను. మనకు ఆల్రెడీ 3 కార్లు ఉన్నాయి, ఇంకా మాకు ఎందుకన్నా కారు పెద్ద కార్లు కానీ అన్నది కారు ఇంట్లో తిరగడానికి కార్లు ఉంటాయి కదా. అదే సో రిచ్ ఇండ్ యాప్. సో అది నావే యాప్ లాగానా? అది సేమ్ యాప్ బెట్టింగ్ యాప్ కాదన్న. కొట్టు ఒకసారి గూగుల్లో కొట్టి చూడు, దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఇవి ఎట్టా అంటే అప్లెట్ మార్కెట్ అన్న, అంతే మొత్తం ఈ వచ్చేటివన్నీ అప్లెట్ మార్కెట్ టైపు. ఇప్పుడు ఏమున్నా రిఫర్ చేసుకుంటే వాళ్ళు చేంజ్ సిస్టమ్, ఇక రిఫర్ చేసుకున్న కొద్దీ మనకు రిఫర్ అంతే. రిచ్ ఇండ్ వల్ల నీకు ఇప్పటివరకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఒక 30,000 వచ్చినాయి అన్న. 30,000? అవును. సో యాప్ గురించి నీకేం తెలుసు చెప్పు. యాప్ గురించి నాకేం తెలియదు అన్న, రిఫర్ ఎర్నింగ్ చేస్తున్నా అంతే నేను. రిఫర్ చేసుకుంటే పైసలు వస్తాయి అన్నారు. దాంతో పాటు దాంట్లో స్కిల్స్ ఉంటాయి. యాప్ ప్రమోట్ చేయమని చెప్పారా నీకు? నాకు ప్రమోషన్ అంటే నేను యూట్యూబ్ లో చూసిన అన్న, నాకు ఎవ్వరు చెప్పలేదు. ఇది వాస్తవానికి అయితే ఈ యాప్ గురించి ఎవ్వరు నాకు చెప్పలేదు. యూట్యూబ్ లో నేనే ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. స్క్రోల్ చేస్తుంటే ఎట్లా వస్తుంది ఇప్పుడు? మరి మాకు రావే. నేను అవే వీడియోలు చూస్తున్నా అన్న, మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలి, మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలి. నా ఫోకస్ మొత్తం మనీ ఎర్నింగ్, సోషల్ మీడియా. నిద్ర ఉన్నాను అందుకని ఇట్లా కన్నా ఎర్ర అయితేనే ఇప్పుడు. ఓకే. అంటే ఇక మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలి, నావీ యాప్ లాంటివి ఏమైనా రిఫర్ జరుగుతాయేమో చూస్తే యూట్యూబ్లో అని చెప్పి నేను ఓకే యూట్యూబ్లో చూస్తుంటా. నావీ యాప్ ఇట్లా రిఫర్ ఎర్నింగ్ అని కొడితే రిచ్ ఇండ్ దొరికింది. రిఫర్ ఎర్నింగ్ దొరికింది, రిచ్ ఇండ్ దొరికింది, అచీవ్ జోన్ దొరికింది, స్కిల్ రిచ్ దొరికింది, ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఇవి చూస్ చేసుకున్నా. ఓకే చేసుకున్నా. ఇక ఇప్పుడు కూడా జర తక్కువనే వేస్తున్నా అవి కూడా. జర నిన్న మొన్న 10 days అవుతుందన్న గోవా అయినాం. గోవా వచ్చినాక జ్వరం వచ్చింది. ఆ జ్వరం వల్ల గోవాలో ఎక్కువ పోతా ఉంటారు. ఏమన్నా ఆడపోయి ప్రమోషన్ చేస్తారా గోవాలో, లేకుంటే క్యాసినో ఆడతారా? నిజం చెప్పు. ఏదో ఆడతామన్నా, ఎంజాయ్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి పోతామన్నా. క్యాసినో నువ్వు మొన్న పోయినావు గోవా, దానికి ముందు మళ్ళీ గోవా పోయినావు. తర్వాత ఫ్యామిలీ తీసుకోకుండా ఫీల్ అవుతారని చెప్పి తీసుకురా, లేకపోతే కొట్లాడ పెట్టుకుందా? ఏం లేదు యాక్చువల్లీ మేము లదాఖ్ పోదాం అనుకున్నాం. లదాఖ్ లో ఫైట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీది, అది ఎందుకు లొల్లి అని చెప్పి మళ్ళీ గోవాకి. ఓకే. సో గోవా వచ్చారు. సో రిచ్ అండ్ యాప్ కూడా ప్రమోట్ చేస్తారు, దానివల్ల కూడా కోట్లు రాబోతున్నాయి. కోట్లు రాబోయే అనుకుంటున్నా. వస్తే 1 లక్షలు, ఒక 10 లక్షలు, 5 లక్షలు మేబీ. ఎంత ఈజీగా చెప్తాడు 10 లక్షలు అన్న. నాకు వస్తాయి, నా ద్వారా నా కింద లాగిన్ అయిన వాళ్ళు కూడా వస్తాయన్న. అది మోసపోయేది కాదు యాప్. అది బెట్టింగ్ యాప్లో లైక్ జోలో ఉన్న పైసలన్నీ, ఇంట్లో ఉన్న పైసలన్నీ తీసుకుపోయి ఆడ అందులో పెట్టేది కాదు. అది రిఫర్ చేసుకుంటే పైసలు వస్తాయి, అంతే. ఒక్కసారి నువ్వు అకౌంట్ యాక్టివేట్ కావడానికి ఒకసారి అందులో ఉన్నది 30, 50, 100, 200 ఉంటుంది. ఆ యాక్టివేట్ ఫీజు కట్టుకున్నామంటే చాలు. తర్వాత మనకి ఈజీగా మనం ఎంతమందికి రిఫర్ చేసుకుంటే అనే పైసలు వస్తుంటాయి. నా కింద నువ్వైనా అనుకో నాకు వస్తాయి, నీ కింద నువ్వు ఎవరైనా వేసుకుంటే నీకు వస్తాయి. సరే రిచ్ అండ్ యాప్ అంట, ఎవరెవరికి పైసలు కావాలో అది ఏదో వేసుకోండి. అందులో మాత్రం ఏమన్నా తప్పు అయిందనుకో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నరేంద్ర వేసుకుందాం మనం. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను బాండ్ పేపర్ రాసి అంటే ఇస్తాను. దాంట్లో పైసలు లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంటర్వ్యూ ద్వారా సాక్ష్యంగా చెప్తున్నా, బాండ్ పేపర్ రాసిస్తా. దాంట్లో ఎవరైనా లక్షలు, 1000 పైసలు ఓటుకున్నారంటే నా ముందుకు తీసుకురా, నేను ఇట్లా నీకు చెక్ అని ఇస్తా, పైసలు తీసైనా క్యాష్ అని ఇచ్చేస్తాను. సరే అదంతా కాదు కానీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చినాం కాబట్టి సో నేను ఒక క్వశ్చన్ అడుగున్నా. సో నువ్వు మొన్న షాప్లో 5,000 కొంటే 5,000 కొంటే 5,000 షాపింగ్ చేస్తే ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తా అని చెప్పిన. డబల్ డోరా డబల్ ఫ్లోరా? డబుల్ డోర్ ఫ్రిడ్జ్. డబల్ ఫ్లోరా? నేను ఫ్లోర్ అన్న అంటే నాకు అప్పుడు జర నచ్చొచ్చింది. అట్లా ఒక్కొక్కసారి వస్తుంది అన్న నత్తి. వచ్చిందని కాదు, నువ్వు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం చేసినావు? ఇంతకుముందు నేను చెప్పినా కదా, అంటే ఇప్పటి వరకు నరేంద్ర నేను తప్పు చెప్పలేదు, ఏది తప్పు చెప్పలేదన్నావా? ఇది తప్ప అన్న మాట చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను అంటే ఇట్లాంటివి అన్నారా? నువ్వు చెప్పింది చేస్తాను. ఇప్పుడు 5,000 షాపింగ్ నేను చేస్తా, నాకు 2 ఫ్లోర్ల ఫ్రిడ్జ్ నాకు ఇప్పిస్తున్నావు. చెప్పు, నువ్వు ఫ్లోర్లు అన్నమాట. ఫ్లోర్లు కాదన్నా, ఫ్రిడ్జ్ అన్నావు. డబుల్ ఫ్లోర్ అన్నా. యాక్చువల్లీ అది 5,000. ఇప్పుడు 5,000 కొడుతున్నా, నాకు షాపింగ్ చేసి కాదన్నా నేను పెట్టింది.
డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఎట్లా అంటే 5,000 నా షాప్లో వచ్చి షాపింగ్ చేయాలి. నేను దానికి ఒక మంత్ టైమింగ్ పెట్టిన 30 days. ఇంకోటి ఏం తెలుసా, 5,000 పెట్టి షాపింగ్ చేయాలి, అవును, మళ్ళీ 5,000 బట్టలు ఇస్తావు, అవును, డబల్ ఫ్లోర్ ఫ్రిడ్జ్ ఇస్తావు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అదే డబల్ ఫ్లోర్ ఎందుకన్నా ఇజ్జత్ తీసుకున్నావు? ఇచ్చేది కాదు అది నేను అది ఒక ఫ్లోలో అన్న ఆ మాట ఫ్లోలో అన్న మాట విన్నా, ఎడిటింగ్ లో నేను ఎట్లా వింటా డబుల్ ఫ్లోర్ అన్నరా అని అనుకున్నా. కానీ ఏం కాదు, పబ్లిక్ ఇట్లా ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకున్నావు ఈ తప్పు, ఇట్లా తప్పు పెట్టుకొని కూడా ఆ వీడియో షేర్లు పోతాయి. అరే ఈయనకి నతిప్పు కూడా ఎట్లనో తప్పు చెప్పిండ్రా అని చెప్పి అట్లా కూడా షేర్లు కొట్టుకుంటారు పబ్లిక్. ఒకసారి చూడరా ఈయన వీడియో అని, అట్లా కూడా వీడియో వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్ పెట్టేసిన. ఇట్లా ఉండాలన్నా జనాలకు కొన్ని ఇట్లా అటాప పరిణామం. దాన్ని ఏం సరి చేసుకుంటూ చూడండి. సరి ఏం లేదన్నా, ఇప్పుడు ఒక వీడియో షూట్ చేసినామన్నా, ఇప్పుడు అట్లాంటిది ఎప్పుడు పెడుతున్నాం మళ్ళీ ఆఫర్? ఈ నెలలో దసరా వస్తుంది అన్న, దసరా సెప్టెంబర్ లో అక్టోబర్ లో. అంటే కాంబోస్ ఈ డైలీ ఆఫర్ ఉంటుందన్నా. ఇట్లా కాకుండా ఒక యాక్టివ్ గిఫ్ట్, లేకపోతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఇప్పుడు చెప్పినా కదా ఫ్రిడ్జ్, లేకపోతే యాక్టివ్ అన్న సంథింగ్ ఏదైనా. ఈ ఆర్సీబీ గెలిస్తే 40,000 ఇస్తా అని చెప్పేసి చెప్పినావు. అవును, నువ్వు 40,000 ఇచ్చింది మీ ఊరైనా కదా? మా ఊరైనా ఎందుకు అవుతుంది అన్న? మా ఊరైనా అయితే మా ఊరోళ్ళు నన్ను అనరా అన్న, ఎవరైనా ఎవరో అన్న ఫాలోవర్ అన్న. ఇప్పుడు నెంబర్ ఉంటుంది అన్న, ఉంటాయి అన్న. ఇప్పుడు వాళ్ళ నెంబర్ తోటే కానీ పిలిపించింది వీడికి షాప్ కాడికి. ఆయనకు పైసలు ఇచ్చింది ఫేక్ అయితే ఫస్ట్ ఏమంటారు, ఆయన వీడియో యాక్సెప్ట్ చేస్తాడు అన్న. చూనీకి అంత మంచిగా నాకు మస్తు కష్టాలు ఉన్నాయి అవి అని చెప్తుంది నిజమా? కష్టాలు కాదన్న అన్న, ఇప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నావు అన్న, నీ కష్టాలు ఏమంటే నమ్ముతారా అన్న? ఎందుకుంటారా మరి? ఎంత ఇప్పుడు నేను మంచిగా అనిపిస్తా పబ్లిక్ అందరికి, అరే నరేందర్ అన్నారా, క్రేజీ బాయ్ నరేందర్ అన్నారా అనుకుంటారు. కానీ నా ఇంకా పొక్కలు నాకే తెలుస్తాయి, నాకున్న బాధలు నాకే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఉండేటోళ్ళు మస్తుకుంటారు, వాళ్ళు ఇక నవ్వుతా జోక్ వేస్తున్నావా? ఉత్తనే ఏం చెప్పాలి, ఉఫ్ అంటది. అడిగి మనకు 40,000 ఇచ్చేసినావు. 40,000 ఇచ్చేసినావు. అవును, ఓకే. సో ఇంకొకటి వాల్యూమ్ 1, అవును, క్రేజీ బాయ్ నరేంద్ర వాల్యూమ్ 1. ఒకసారి ఆ పాట పెడతావా? నేను పెట్టాలా? పెడతానా సరే పెట్టా, ఎట్లయినా సరే. సో దాని మీనింగ్ నువ్వు చెప్పాలి దాన్ని విన్న తర్వాత, సరేనా? నా పాటలనే నా లైఫ్ జర్నీ ఉందన్న, నా పాటలనే నా సక్సెస్ ఉంది, నా పాటలనే నేను ప్రతి ఒక్కటి ఉంది. అందుకోసమే అట్లా వచ్చింది ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ నా లైఫ్లో జరిగిన మ్యాటరే ఉందన్న మొత్తం దాంట్లో. ఆ క్రేజీ బాయ్ నరేందర్ అనే సాంగ్ మొత్తం ఇక నా లైఫ్ ఎట్లా సెటిల్ అయిపోయిందో ఆ సెటిల్ మొత్తం సాంగ్లో చూపించిన నేను. ఆడొస్తుంది ఇప్పుడు ఎందుకో నవ్వుతలేవు, గొట్టు కారం పెట్టినట్టు మండుతుందనుకుంటా. సాలే గెలవక ముందు బయటోడు, గెలిచినాక మనోడు అనే గలీజ్ బుద్ధి మానుకో. నువ్వు ఎంత ఏడిస్తే కాదు అట్లా అనుకున్నారా నేను చూసి? అవును అనుకున్నారా? చాలా అనుకున్నారు. అయితే కింద ఒకరు కామెంట్ చేసిరు. ఓకేనా? ఏం కామెంట్ చేసి? ఏమనంటే నీ పాట ఎవరితో కాపీ చేసిరంట. నా పాట ఎవరితో కాపీ చేసిరంట. కాపీ చేసి సమ్ లైన్స్, అంటే కొన్ని లైన్స్ చెప్తారు. సమ్ లైన్స్ కాపీడ్ బై తరుణ్ రాయ్ 47 వాల్యూమ్, వి మిస్ యూ తరుణ్ అన్న అని చెప్పేసి పెట్టారు. ఓకే. సో తరుణ్ రాయ్ 47 వాల్యూమ్ అంట పాట. ఓకే. అందులో నుంచి కాపీ చేసిరంట. ఏమో నాకు ఆ తరుణ్ రాయ్ అంటే ఆయన కూడా ఎవరు కూడా తెలియదు నాకు. పాట రాష్ట్రంలో కాపీ చేసిరంట. పాట నువ్వు రాయలేగా? లేదా ఇచ్చినావుగా పాట. నేను నా లైఫ్ స్టోరీ అన్న, ఏం బ్రా జోకర్ ఎందుకు నవ్వుతలేవు అని చెప్పి డైలాగ్ మధ్యలో సమ్ లైన్స్ అంట. సో ఈయననే కాదు ఇంకో ఆయన కూడా పెట్టిండు. ఇంకో ఆయన కూడా కామెంట్ చేసిండు, నీకు దమ్ముంటే కష్టం చేసి సంపాదించుకో, అందరినీ మోసం చేసుడు కాదు అని చెప్పేసి ఇంకోటి పెడతారా నా పెట్టేటోళ్ళు. ఇగో నీకు ఇప్పుడే చెప్పిన, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను అన్నా ఇదన్నా అని చెప్పిన దాకా నీకు ఒక క్లారిటీ, నీకు కూడా ఒక ఇప్పటికి కూడా నీకు నమ్మకం లేదు. నువ్వు బెట్టింగ్ యాప్లో సంపాదించినా అని అనుకుంటావు. ఇప్పటికీ కూడా నువ్వేమనుకుంటావు, బెట్టింగ్ యాప్లో సంపాదించిందని అనుకుంటావు. నీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాకా నీకు నమ్మకం ఉండదు, నీకు స్టేట్మెంట్ చూపించిన దాకా నీకు నమ్మకం ఉండదు. నీకు అవన్నీ చూపించిన తర్వాతనే నీకు అనేది ఒక నమ్మకం వస్తుంది. ఇది నిజం అనుకుంటే నువ్వు అప్పటికైనా నమ్ముతాం, లేకపోతే లేదు. జనాలకు 100 మందిలో 90 మందికి ఆల్మోస్ట్ ఒక మంచిగానే చూస్తారు. ఇంకొక 10 మంది ఇట్లా కామెంట్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి
ఇట్లాంటి వీడియో చూపిస్తే వాళ్ళకు కూడా అర్థం అయిపోతుంది. అది కూడా అర్థం చేసుకోకపోతే ఇక వాళ్ళకి ఏం చెప్పలేము మనం. సరే అంటే ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగితే అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండా నరేంద్ర మంచిగా నిద్రపోతున్నా అంటే లేదన్నా, అవును. సో ఇట్లా కష్టాలు ఉన్నాయన్నా. సో నువ్వు స్విగ్గీ జొమాటో బాయ్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంటుంది కానీ ఇప్పుడే బాగుందన్న. అప్పుడు ఏమో ఇంకా ఇప్పుడేమో ఒక ఓనర్ లాగా ఫీల్ అయ్యి కష్టపడుతున్నాం. అప్పుడేమో కూలీలాగా కష్టపడుతుండే. ఇప్పుడు ఒక ఓనర్ లాగా కష్టపడుతున్నాం, అప్పుడు ఒక కూలీలాగా కష్టపడుతుండే. కూలీకి ఓనర్కి తేడా ఉంటుంది కానీ అట్లా కష్టపడుతున్నాం కాబట్టి హ్యాపీలా. సరే నరేంద్ర, 3 సంవత్సరాల క్రితం నీ బ్రతికి ఎట్లుండే చెప్పు. చాలా ఘోరంగా ఉండే అన్న, చాలా అంటే చాలా ఘోరంగా ఉండే. నేను పడ్డ కష్టం అనేది ఎవరు తెలియదు. నేను చాలా కష్టాలు చేసి వచ్చిన, చాలా అంటే చాలా. నేను చేయని పని లేదన్న, ప్రతి ఒక్క పని చేసిన. ఊర్లల్లో పత్తి తీస్తారు, ఇట్లా అంటారు చూసినావు, పత్తి తీస్తారు ఇట్లా కలుపుతారు చూసినావు, ఆ పనికి కూడా నేను 90 రూపాయలకు పని చేసిన రోజులుండే. నేను 90 రూపాయలకు పని చేసి ఇట్లా ఇవన్నీ చేయడం రీజన్ ఏంటంటే అనుకోవచ్చు నువ్వు కూడా, ఎందుకు ఇవన్నీ ఎందుకు, ఈ కష్ట పనులు ఎందుకు, మంచిగా చదువుకొని జాబ్ చేసుకోవచ్చు అని నువ్వు ఒక క్వశ్చన్ వేస్తుండొచ్చు. కాకపోతే నేను ఆన్సర్ చెప్తున్నా దానికి. చిన్నప్పుడు 10th క్లాస్లోనే నేను మాకు మేకలు అవి అని ఉంటాయి కానీ ఊర్లలో మేకలు ఉండే. ఆ మేకల కాడికి మా డాడీ వాళ్ళు ఇట్లా మా డాడీ హాస్పిటల్కి సంథింగ్ ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నన్ను పంపించింది మేకల కాడికి. అంటే మేకలు కానీ స్కూల్కి వెళ్తుండే నేను 10th క్లాస్లో. స్కూల్కి వెళ్తుండే నా డ్రీము ఇండియన్ ఆర్మీ మీద ఉండే. నేను ఇండియన్ ఆర్మీ కొట్టాలి, కంపల్సరీ కొట్టాలని ఉంటుండే. ఇండియన్ ఆర్మీ మీద మొత్తం నా ఫోకస్ ఉంటుండే. ఆ టైంలో సంథింగ్ ఒక రోజు ఏమైందంటే మా నాన్నకు జ్వరం వస్తే ఇట్లా మేకల కాడికి అని చెప్తే నేను మా నాన్న మేకల కాడికి వెళ్ళని చెప్పి నేను మేకల కాడికి పోయి ఆడ మేకలు ఇట్లా మేపుతుంటే ఒక సంథింగ్ ఒక తుమ్మె చెట్టు అని ఉంటుంది, ఇట్లా ఊర్లలో చెట్లు కొట్టేస్తారు. ఆ తుమ్మె చెట్టు ఎక్కి మేకల కోసం మండ కోసం అని చెప్పి ఎక్కి చెట్టు కొడితే ఆ చెట్టు అది తెగి కరెంట్ తీగల మీద పడ్డది. కరెంట్ తీగల మీద పడితే చెట్టుకు మొత్తం షాక్ వచ్చి నేను చెట్టు మీదకించి కింద పడ్డా. చెట్టు మీదకించి కింద పడితే ఈ చేతి ఇరిగిపోయింది, జెయింట్లకు ఇరిగిపోయింది. జెయింట్లకు ఇరిగిపోవడం వల్ల ఇది అనేది ఈడదాకా టోటల్గా రాదు, అది ఈడికి వస్తుంది, టోటల్గా రాదు. ఇట్లా రాదని ఇది టోటల్గా రాదు, ఇట్లా వీడి దగ్గరనే వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ కావు నువ్వు, నీది హ్యాండిక్యాప్టెడ్ అని వస్తుంది అని సంథింగ్ అన్నందుకు ఇక నేను జాబ్ మీద కూడా హోప్స్ ఓటేసుకున్నా. ఇక ఇండియన్ ఆర్మీ అనేది ఏంది, ఇప్పుడు గవర్నమెంట్ ఏ జాబ్ రాదు, ఏది ఇప్పుడు పోలీస్ ట్రై చేసినా కానీ ఇది పక్కా అడుగుతారు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ దేని మీద ఉండే, ఇండియన్ ఆర్మీ లేదా పోలీస్ జాబ్ మీద ఉండే. ఈ రెండు మీద స్పాయిల్లో ఇంకా నాకు జాబ్ మీద స్పాయిల్ అయిపోయింది. ఇది రాదని ఫిక్స్ అయిపోయినా. ఏదో ఒకటి ఫ్యామిలీని ఇంకా పోషించాలి. ఫ్యామిలీ ఎట్లాగో ఇక మనది ఎట్లా మిడిల్ క్లాస్ లైఫ్, మన అమ్మ నాన్న వాళ్ళని మనం నాకు ఇది కావాలని కంపల్సరీ వాళ్ళని అడిగే అంత స్టేజ్ కాదు వాళ్ళది. వాళ్ళని మనం అడిగినా వాళ్ళు తెచ్చిచ్చే స్టేజ్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు అని చిన్నప్పటి నుంచే తెలుసుకొని నేను కష్టం చేయడం స్టార్ట్ చేసిన. ఇక చిన్నప్పటి నుంచే నేను చిన్న డ్రైవింగ్ వీళ్ళ పోయి డ్రైవింగ్ నేర్చుకొని ఊర్లో వాటర్ బండి నడిపిన 1 year దాకా. దాంట్లో నాకు స్టార్టింగ్లోనే ఒక 10,000 శాలరీ ఇస్తుండే. తర్వాత ఒక వాటర్ బండి ఒకటి ఉంటుంది ఆ క్యాను, ఒక ట్రిప్ కాల్ చేసి వస్తే నాకు ఎక్స్ట్రా దాని మీద ఎంత ఒక బాటిల్కి ఎంతనో ఇస్తుండే, సంథింగ్ గుర్తులేదు నాకు. మొత్తంలో ఒక 15,000 శాలరీ వస్తుండే. అది అయిపోయిన తర్వాత బట్టల షాప్లో కూడా పనిచేసిన. బట్టల షాప్లో ఒక 10,000 శాలరీ ఇస్తుండే. మళ్ళీ దాంట్లో శాలరీ సరిపోతలే అని చెప్పి మళ్ళీ అది మానేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేటికి దీని ఏమంటారు ఇదన్నా కిరాణా షాప్లో వేసిన. కిరాణా షాప్లో వేసిన తర్వాత పప్పులు ఉప్పులు అన్నీ కట్టిస్తున్నా. పప్పులు వాళ్ళు ఏది అడిగితే అవి ఇస్తుండే అన్న. ఇప్పుడు అందులో ఓనర్ ఉంటారు కదా, ఓనర్ ఏది తీసుకొచ్చి ఇవ్వమంటే అది ఇస్తుండే. దాని తర్వాత హోటల్లో పని చేసిన. హోటల్ ఏది రెస్టారెంట్లో కూడా వీళ్ళకి ఇట్లా సప్లై చేసేది ఉంటుంది కదా, ప్లేట్స్లలో రైస్ ఇచ్చేసి సప్లై చేసేది ఉంటుంది కదా, అది చేసిన. ఇంకా చాలా చేసిన, నా గుర్తొస్తలేవు అంటే ఇక చాలా చేసిన వర్క్స్. దాని తర్వాత కూడా మళ్ళీ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇవన్నీ చేసి మళ్ళీ కార్ డ్రైవింగ్ చేసిన. చాలా అంటే ఇక నేను చేయని వర్క్ లేదన్న ఆల్మోస్ట్ ఊర్లో. అంటే నువ్వు అంత కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు ఇన్ని పైసలు సంపాది అంటే దేవుడిని ఎంటి ఉండొచ్చా? నేనైతే 100% అనుకుంటున్నా. ఎందుకంటే నేను దేవునికి ఎడవేసిన, నేను చాలా మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాను. నేను సంపాదించిన పైసలలో ఆల్మోస్ట్ చాలా దేవుళ్ళకి కూడా ఖర్చు పెడుతున్నాను. మా ఊర్లో రీసెంట్గా అన్నదానం చేసిన. ఈ ఒక ఇయరే కాదు, ప్రతి ఇయర్ నుంచి చేస్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా చేసిన. ఈ ఇయర్లో అన్నదానం చేసిన. అన్నదానంతో పాటు మా ఊర్లో తేరు రథం ఉంటుంది కదా, రథానికి 2,50,000 దేవునికి పెట్టినాం. అబద్ధం చెప్పొద్దు, 2,50,000 పెట్టి దేవునికి రథం ఉంటుంది కదా, ఇప్పుడు రథం గుంజి తీసుకొని ఆడ పెడతారు కదా దేవుని కాడ. పెట్టేసిన తర్వాత ఖాళీ వదిలేస్తారు. మ్యాక్సిమం అన్ని గుడిల కాడనేమో దేవునికి సపరేట్గా, తేరుకు సపరేట్గా ఒక గుడి ఉంటుంది. మా ఊర్లో లేదు అట్లా.
దానికి నేను ఒక షెడ్ వేయించిన. ఆ షెడ్ తేరు ఎంత హైట్ అవుతుంటుందో అంత హైట్ అంతా షెడ్ వేయించిన. దానికి 2,50,000 అయినాయి పెయింటింగ్తో సహా అన్నిట్లకు. మళ్ళీ అన్నదానం చేసిన. అన్నదానానికి ఒక 80,000 70,000 దాకా అన్నదానానికి అయినాయి. ప్రతి ఇయర్ అన్నదానం చేస్తాను నేను. లాస్ట్ ఇయర్ కూడా వేసిన, ఈ ఇయర్ వేసిన, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. నేను ఇది ఒప్పుకోను. ఇప్పుడు దేవుడు నీ వెంటుండ అని చెప్పుకోవాలి, కానీ దేవునికి నేను ఇది చేసిన అని చెప్పుకుంటావా? 2 కోట్లు ఎక్కడ, 3 లక్షలు ఖర్చు పెట్టుడేడా? దేవునికి నేను దేవుడు నా ఎన్నుకుండానా, దేవుడు నా ఎన్నుకుండు కాబట్టి నేను దేవునికి చేస్తున్నా అని చెప్తున్నా నీకు. నేను దేవునికి నేను చేస్తున్నా అని చెప్తలే. దేవునికి చేసింది నువ్వు చెప్పాలా అంటే ఇప్పుడు చెప్తేనే కానీ తెలిసేది జనాలకు కూడా. ఇప్పుడు జనాలకి ఇంత చేసి నువ్వు అంటావు అన్న, ఇప్పుడు జనాలకి ఏం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అంటావు కదా. నేను దేవునికి కూడా నన్ను దేవుడు నాకు సహకరిస్తుంది కాబట్టి నేను దేవుని కూడా కొన్ని చేస్తున్నా. ఒట్టి దేవుని కాడ అవి వేయడం మంచి. సరే, ఇప్పుడు ఎవరన్నా నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది నరేంద్ర, ఇది హెల్ప్ చేయంటే చేసిన. అప్పుడు ఒకసారి మాలాగానే లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ప్రెగ్నెన్సీ అయ్యింది. ఆమెకి 7 monthsలోనే డెలివరీ కావాలి, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఆమెకు. అది అంత పర్ఫెక్ట్ ఐడియా లేదు నాకు. వాళ్ళకి నేను ఒక 10,000 ఏమంటారు హెల్ప్ చేసిన. ప్లస్ నా ద్వారా నేను ఇట్లా ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఎంతో అంత ఒక 10 రూపాయలు కొట్టాను అని చెప్పి వీడియో తీసి పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. 1,20,000 దాకా వాళ్ళకు నా ద్వారా హెల్పింగ్ అయింది. 1,20,000 అవి వచ్చినాయి, ప్లస్ నేను ఒక 10,000 ఇచ్చిన. అది కూడా ఒక హెల్పే కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి. సరే, అంటే నువ్వు ఇంకా ఎన్నో హెల్ప్లు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, అప్పటి నుంచి మనం ఇద్దరే మాట్లాడుతున్నాం, పప్పితోటి అసలు మాట్లాడతలే. ఆమె కూడా బోరింగ్ కావచ్చు. సో ఏమనిపించింది నీకు? అప్పటి నుంచి క్వశ్చన్లు అడగలే, ఏమనుకున్నావు? ఏమనుకోలే. సరే, నరేంద్ర ఫస్ట్ బాగున్నాడా, ఇప్పుడు బాగున్నా? అప్పుడు ఇప్పుడు సేమా? అప్పుడు పైసలు లేకుండా ఇప్పుడు పైసలు ఉన్నాయిగా. పైసలు లేనప్పుడే ఇంకా మంచిగా చూసుకునే. పైసలు వచ్చినాక పట్టించుకుంటలేడా? ఓకే, ఇక పట్టించుకుంటలేనంట. పట్టించుకోలేని అంటే కాదు, నైట్ పండుకునేటప్పుడు కూడా సర్చ్ చేస్తాడంట పైసలు ఎడిగిన వస్తాయని. ఫోన్ చూస్తా అంటాడు. అసలు పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోనన్నా? కాదు, నువ్వు ఎప్పుడైనా మీరిద్దరు లవ్ చేసుకునేటప్పుడు ఎక్కడికైనా బయటకు పోయిరా? చాలా బయటికి వెళ్ళాను. సో అప్పుడు పైసలు ఉంటుండేనా? మరి ఉంటుండే. అంటే లేవు ఇవాళ వద్దు అన్న రోజులు ఏమైనా ఉన్నాయా? లేదు, ఎప్పుడు అనలే. 10 రూపీస్ లేవని కూడా ఎప్పుడు అనలే. ఎట్లుంటదన్నా, అప్పు చేసి తీసుకో. ఇక పిల్ల ప్రేమిస్తుందంటే అప్పు చేసి తీసుకోనన్నా పోతాం, ఎట్లన్నా పోతాం. సరే, అప్పుడు ఎంత అప్పు చేసినావు? అంటే బయటకు నేను అప్పు చేసిన రోజులు ఏం లేనా, నేను కష్టం చేసుకున్న పైసలతోటే పోయేది బయటికి పోవాలనుకుంటే. కాదు, నీకు అప్పుడే తెలుసా అంటే నరేంద్ర ఇట్లా పైసలు సంపాదిస్తాడు, ఇట్లా ఉంటాడు అని? లేకుంటే లేదు, నేను అసలు అనుకోలే ఇంత సంపాదిస్తాం. ఎవరికి అలాగంటారన్నా ఫ్యూచర్ లా రేపటి నాడు. నరేంద్ర ఏం చూసి లవ్ చేసినావు మరి నువ్వు? ఏంటంటే కేరింగ్ అంతగానే చేసిందా? సో వాళ్ళ ఫ్రెండ్సే అనుకున్నారంట నీకు గిప్పిల్ల వాడుడైందిరా అని. అవునా? అనుకున్నారా? ఏమనుకున్నారు అంటే ఒకప్పుడు వాస్తవానికి నేను ఇక మనకేం లేదుగా అన్న, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, మిడిల్ క్లాస్ లైఫ్. ఇక మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మన స్టైల్ కానీ చూసి నీకేడా పడుతుందిరా అంటే, అమ్మాయి అమ్మాయి వాళ్ళు ప్యూర్ ఫ్యామిలీ అయినా వాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు కన్నా. ఇక వాళ్ళు అంత మంచి అమ్మాయి నీకు ఎట్లా పడ్డది అట్లా ఇట్లా అని చాలామంది అన్నారు. అది ఇక తెలియదు వాళ్ళకి, ఇక మేము ట్రూగా లవ్ చేసుకున్నామని. సో అట్లా అన్నారా? అట్లా అన్నారు. ఇక వాళ్ళకు చూపించినాం, ఇక మేము అమ్మాయి నాకు లవ్లో పడ్డదా లేకపోతే ఏందా అనేది డైరెక్ట్ పెళ్లి చేసుకుని చూపించినాం. కాదు, చెప్పులు లేకుండా ఉరికొచ్చినావు కదా. సో ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు అడుగుతారా నిన్ను అట్లెందుకు చేసినావు ఇట్లెందుకు చేసినావు? ఇప్పుడు ఎందుకు అడుగుతారన్నా? ఇట్లనే మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు తీపి జ్ఞాపకాలు అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఇంకా మా పాప మా కూతురు అసలు ఒక రిచ్ ఫ్యామిలీలో బతుకుతుంది, దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అన్నాళ్ళు. ఇప్పుడు కావాలి పాత జోలు తీసారు అన్న ఇప్పుడు. ఇక అవునా? అంతేగానా మరి. ఓకే, ఇప్పుడు పెళ్ళి చేసుకున్న కొత్తలా ఎవరని అంటారన్న, ఎవరమ్మ నాయన అఫ్కోర్స్ మా చెల్లెనో అక్కనో ఉంటే కూడా నేను కూడా ఆమెను తిరుతా కొట్టుకుంటా, లేకపోతే ఇట్లా అంట అట్లా అంట వాళ్ళని. ఎందుకంటే మనం ఎవరినో తెలియదు అన్నోన్ పర్సన్ అన్న మనం. ఇప్పుడు మన అమ్మాయిని లేపుకొని పెళ్లి చేసుకున్నాం మనం, అన్నోన్ పర్సన్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మనకు తెలియదు, అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళకి తెలియదు, ఆమెకు తెలియదు. ఇడు ఏం చేస్తాడు నా పిల్లని, ఎట్లా చూసుకుంటాడు, ఏం కథ అని చెప్పి ఎవరైనా బాధపడతారు. వాళ్ళకంటే ఒక భయం ఉంటుంది. ఆ పాప ఇక్కడ మస్తు హ్యాపీగా ఉన్నారు కదా వీళ్ళ అమ్మ నాన్న. ఎందుకుంటారన్న? ఏం తక్కువ చేసినామన్నా? ఆమెకి ఏం తక్కువ చేసినామా? ఆమెకి ఏం తక్కువ చేసినాం? ఆమె తక్కువ వేసే బాధపడాలి. ఆమెకి వేసిన అంటే ఆమెకేం పెట్టలేదు. నువ్వు పట్టించుకోవట్లే అంట. ఎవరికి బాధ? పప్పికి
బాధ అంటే ఏందన్నా ఇప్పుడు నేను పట్టించుకునే అంటే అప్పుడు పెళ్లి చేసుకోక ముందు కంటే అంత పట్టింపు ఈమె మీదే ఉంటుండే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, నాకంటే ఒక పాప, నాకు 2 షాపులు, నాకంటే ఒక ఇల్లుకు పని చూసుకోవాలి, షాప్ పని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్ని తోకొత్త మరి పొక్కలు ఉంటాయి నాకు, అవన్నీ చూసుకోవాలి. ఇక ఇవన్నీ వదిలిపెట్టి ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఎక్కడికి పోవాలన్నా ఒక మాట. కాదు నరేంద్ర మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నీకు నవ్వుస్తుందా? ఎందుకు ఎందుకు మన లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతారు మనం డైరెక్ట్ మన ఇగో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్స్ ఎట్లా ఎత్తులు పడతారంటే ఎట్లా అమ్మా చదువు రాకుండా ఎత్తులు దింగుతారు, సగం సగం ఇంగ్లీష్ నేర్చుకుని టాకింగ్ ఇంగ్లీషు లౌడా లస్కన ఎత్తులు దింగుతారు. మనం ఓపెన్ అన్న, మనం న్యాచురల్గా ఉంటాం. కాదు నీకు ఇంగ్లీష్ రాదు కదా, మొత్తం పప్పే హెల్ప్ చేస్తుందా? ఇంగ్లీషా ఆమెకు చదువుకున్నావు కదా నువ్వు? చదువుకుంది కానీ ఆమె ఇంగ్లీష్ ఆమెకి ఇంగ్లీష్ నాకు ఏం రాదు, అంత ఫెయిల్ అని అంత. సరే మా పాప ఏమి తింటుంది ఇప్పుడు? సెర్లాక్స్ అవి తింటుందా? ఏమేమి తింటుంది? ఫుడ్ తినిపిస్తుంది, రైస్ పెడుతున్నాం అన్న. ఇప్పుడు రైస్ తింటుంది. స్టార్టింగ్ లో సేర్లాక్ ఏదో తినిపిస్తుండే. ఏమేమి ఫ్రూట్స్? బనానా, యాపిల్ తింటది. బనానా స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ వస్తుందన్నా, ఇంగ్లీష్ రాదంటలే, ఇంగ్లీష్ వస్తుంది కానీ మాట్లాడాడు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. నాకు ఇంగ్లీషే రాదు చక్కగా. నువ్వు ఎప్పుడన్నా నిన్ను కొట్టిండా? నరేంద్ర కొట్టిండా? కొట్టిండా? మస్తుగా అనుకోకుండా అయిపోతుంటే అన్న పంచాయతీలు ఎట్లా. సో మొత్తానికైతే చిన్న ఏజ్లో పెళ్లి చేసుకొని ఏదో విధంగా అంటే నువ్వు ఎట్లనో అట్లా సంపాదించాలి, మనం కష్టపడాలి అని చెప్పేసి. సో అప్పుడు నువ్వు అప్పుడు కష్టపడ్డావు, ఇప్పుడు నీ తెలివితోటి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినావు. బట్ నా సైడ్ నుంచి నేనైతే నీకు ఒకటి చెప్తా, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇది తప్పంట. నువ్వు కొన్ని రోజులు చేసి మళ్ళీ ఆఫ్ చేసినావు. సో ఇట్లనే ఉండాలి, మెల్లి బెట్టింగ్ యాప్స్ ప్రమోటే చేయొద్దు. ఫ్యూచర్ లో రాదన్న బెట్టింగ్ యాప్ గురించి. సో ఇంకోటి నావ్ యాప్, ఈ రిచ్ ఇండ్ యాప్, ఇవి రెండు కూడా జనాలకి ఏం అవ్వదా? ప్రాబ్లం ఏం కాదా? ప్రాబ్లం అయితే నేను రాసిస్తున్నా కానీ నావ్ యాప్ నుంచి ప్రాబ్లం అనేది కాదు. నావ్ యాప్ అయిపోయింది ఆల్రెడీ, అది ఇక దాని గురించి అనేటోడే లేడు. రిచ్ ఇన్ గురించి కూడా ఫ్యూచర్లో అర్థమవుతుంది అంతే. నావ్ యాప్ అనేది ఆల్రెడీ ఇప్పుడు పోలీసు వాళ్ళు వాడుతున్నారు అన్న యాప్ని. పోలీసు వాళ్ళు వాడుతారు. ఎట్లా వాడుతారు? ఫోన్పే, గూగుల్ పే లాగా వాడుతారు. దాంట్లో లోన్స్ వస్తున్నాయి, దాంట్లో లోన్స్ ఇస్తారు, దాంట్లో స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి. మనం ట్రాన్సాక్షన్ ఫోన్పే ట్రాన్సాక్షన్ ఎట్లా వేసుకుంటాం అట్లా ఫోన్పే లాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన ఫ్రెండ్స్కి పైసలు ట్రాన్స్ఫర్ చేసుకుంటే స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా వస్తున్నాయి. అట్లా వచ్చే యాప్ని ఫేక్ అని ఎట్లా అంటారన్నా? అది ఫేక్ ఎట్లయితుంది? బెట్టింగ్ యాప్ ఎట్లయితుంది? అది తెలియదు జనాలకి. దాని గురించి క్లారిటీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుంది అంతే. పబ్లిక్ కావాల్సింది అది. అయితే పప్పి నువ్వు చెప్పు, అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఇన్ని కట్టలు పైసలు వస్తున్నాయి కదా ఇంట్లోకి, సో అవి ఏడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని క్వశ్చన్లు అడుగుతున్నానా? ఆమెకు తెలుసు కానీ అర్థం అయిపోతుండే కాన్న, చూస్తుండే కాన్న లైవ్లో ఫోన్లో. ఇప్పుడు నావ్ యాప్ 100 అని ధన యూపీఐ ఐడికి ట్రాన్సాక్షన్లో పడుతుంటాయి అకౌంట్లో డైరెక్ట్. అవన్నీ చూసినాక ఇక ఏడికేం చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఆమె ఎట్లా అనుకుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసుకుంటే చాలా మంది రిఫర్ చేసుకుంటే పైసలు పడతాయరా? అంతేరా? అయితే ఇప్పటి వరకు నువ్వు బూతులు మాట్లాడినావా అసలు వీడియోలలో? చాలా మాట్లాడుతున్నా. బూతులు చాలా మాట్లాడతావా? చాలా మాట్లాడతావు. సో మీ బొమ్మడితో వచ్చినాక ఎక్కువ మాటలు వచ్చినాయి అనుకుంటా. అవి అన్న కంటెంట్గా అన్న అవి. ఇప్పుడు మనం ఒక కంటెంట్ చేస్తున్నాం, ఆ కంటెంట్ లాగానే చూడాలి. అదేదో బూతులు మాట్లాడినా అని చెప్పి రియాలిటీలా ఆడిప్పుడు ఏదో వీడియోలో మాట్లాడిండు, రియాలిటీలో మాట్లాడతాడా అని మాట్లాడు. అదేదో నేను చెప్పిన మాటలే అవి కూడా. అరే ఇట్లా అంటారా అట్లా అంటే వాడు నేను అన్నట్టుగా అంటాడు. అదేమో బాగానే కూడా ఖరాబ్ చేస్తున్నావు. అది ఖరాబా అన్నది? మరి బూతులు నేర్పిస్తున్నావు కదా పబ్లిక్ కి. ఒక ఏం బూతులు మాట్లాడుతుంటే ఎంటర్టైన్మెంటా? ఒక వీడియో అన్న చూసి నవ్వినావా అంటున్నావా? ఎంటర్టైన్మెంట్ అయినా అంటున్నా. ఏంది బూతులు మాట్లాడుతురు అనుకున్నా, అందుకే అడుగుతున్నా. కానీ నువ్వు అట్లా అనుకున్నావు అన్న. కొంతమంది ఏమనుకుంటారు, అరే ఈడేంద్ర ఎంత ఫనీ చేస్తుండ అనుకుంటారు. ఈడేంద్ర ఇట్లా ఈయన్ని లైఫ్ ఏంది, స్టైల్ ఏంది, వీడేంద్ర ఇట్లా తిప్పించుకుంటున్నా అని ఒకరు అనుకుంటారు. జనాలు ఒక మనిషి ఒకలాగా ఆలోచిస్తారు అన్న. జనాలు మన మనుషులు ఒకలా ఉండరు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఒకరు కష్టపడి ఎదుగుదామని ఒకడు అనుకుంటాడు, ఒకడు జాబ్ ఒకటి ఎదుగుదాం అనుకుంటాడు, ఒకడు బిజినెస్ పెట్టి ఎదుగుదాం అనుకుంటాడు, ఒకడేమో తెలివి ఉపయోగించి ఎట్లయినా సంపాదిద్దామని ఒకడు. నరేంద్రకి అంతగానో తెలివి ఉందా? నాకింత ఏదో అన్నట్లు నేర్చుకున్నాను చిన్నప్పటి. సరే ఇప్పుడు మీ పాపకి మీ కూతురుకి కారు ఇప్పిస్తాను. అవును. రేపు పొద్దున ఒక పెద్ద కోట కట్టించి ఆమెను మహారాణిని చేస్తావా?
ఆల్రెడీ ఆమె కోసం పెద్ద కోటనే కడుతున్నా కానీ. ఏది విల్లనా? అవును. మరి పెళ్లి కొడుకును ఎవరిని చేస్తావు? పెళ్లి కొడుకు ఇంటికి ఎదురుగా ఏమంటారు ఇల్లరికం పెళ్లి చేపిస్తాం మా పాపకి. ఇల్లరికం పెళ్లి చేస్తాను ఇంకా అల్లు అర్జున్ కొడుకుకి ఇచ్చి చేస్తానలే. అల్లు అర్జున్కి ఎందుకన్నా అల్లు అర్జున్కి ఇల్లరికం ఇచ్చి చేసేస్తానా? అల్లు అర్జున్ కొడుకును అల్లు అర్జున్ కొడుకు ఎందుకన్నా అల్లు అర్జున్ అనలే, ఎవరికైతే ఇస్తానో వాళ్ళకి అట్లా అంటున్నా. ఫ్యూచర్ ఇల్లరికం తెచ్చుకుంటారా? ఎట్లా అట్లా అంటున్నాం కానీ మీ మహారాణి విలువండి తీసుకురండి. తీసుకురా రే. ఎట్లుంటది? సతాయిస్తుందా మిమ్మల్ని? సతాయించదా మంచిగా అంత నువ్వు చూడనా ఇప్పుడు అర్థమైపోతుంది నీకు. కాదు వీడియోలలో కూడా కొన్ని పోజులు ఇస్తుంది మంచిగా. కెమెరా పెట్టినామంటే ఇప్పుడు కెమెరా పోజ్ ఎట్లా? నేను ఒక వీడియో చూసిన, ఇది నిమ్మకాయ పెట్టినప్పుడు నిమ్మకాయ తింటా అని చెప్పేసి ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ. అవునవును. ఓకే తీసుకురా. మెల్లగా నవ్వుతుంది చూడు. నవ్వుతుందా? అప్పుడే స్మైల్ ఇస్తుంది. స్మైలీ స్మైలీ స్మైలీ. హాయ్ హాయ్ మనకి. ఏం పేరు నీ పేరు? రిత్విక. రిత్విక నీ పేరు? కెమెరా చూస్తుంది చూడు. కెమెరా చూడు బేట. కెమెరా చూడు. అయ్యో స్టిల్ ఇస్తుంది చూడు అప్పుడే కెమెరాకి. కెమెరా చూస్తే గుర్తుపట్టేస్తుంది. సతాయిస్తుంది ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు నువ్వు చిన్న ఆమె నువ్వు కేరింగ్ చేయాలంటే చాలా. నేను చిన్న ఆమె అంటున్నావా? సరే నువ్వు పెద్ద ఆమెవు. పెద్ద చూడు అక్కడ చూడు బేట. ఇక్కడ ఇక చూడు. అయితే చిన్న ఆమెవు కదా, ఎట్లా కేరింగ్ చేసినావు మరి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ పుట్టిన తర్వాత? అంటే ఆల్మోస్ట్ ఇక ఈమె అన్నీ నేను చూసుకునేదన్నా. ఇక అమ్మ నాన్న వాళ్ళు లేరు అనేది ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేది. ఇక ఏముంటుంది ఇప్పుడు 3 months మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళని పిలిపించేది. ఈమెకు ఏం లోటు లేకుండా ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు బాధ ఇలా ఇప్పుడు ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా, వీళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లయితే చూసుకుంటారో అట్లా చూసుకుంటట్టు నేను చూసుకున్నా. దాంతోపాటు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించి అట్లా. ఎలా కొడుతున్నావు నన్ను? ఎందుకు వచ్చినావు అంటున్నా? ఎందుకు అడుగుతున్నావు? అన్నీ మా మమ్మీని మంచిగా చూసుకుంటా మా డాడీ అంటుంది. అంతేగా బిడ్డ? అంతేనా? అంతే అంటున్నావుగా? ఓను అంటే పండుకునేటప్పుడు అసలు పండనియరు కదా. పండనియదు. మీరు పండుకున్నప్పుడు కొట్టడం కానీ అమ్మ 2 గంటల దాకా 3 గంటలకు ఈమె వల్లనే మాకు నిద్ర సరిపోక 12-1 అయితే మేము లేచి నైట్ మొత్తం బెడ్ మొత్తం దుంకులు ఆడుతుంది, ఎగిరి ఆట ఆడుతుంది. పొద్దున్న ఎన్ని గంటలు లేస్తావు? 11-12. నైట్ 2 3. ఓకే. అట్లా చేస్తుంది కాబట్టి మాకు అదే అలవాటు అయిపోయింది. ఎంత పని చూస్తుంది అసలు? క్యూట్గా చూస్తుంది. మామా డాడీ మామాను ఎప్పుడు స్మైల్ ఎక్కువ ఇస్తుంది? ఎప్పుడు స్మైల్ ఇస్తుంది అన్న. ఓకే. డల్గా ఉన్నది అంటే ఆమెకి ఆకలి అయినప్పుడు మాత్రమే డల్ ఉంటుంది. ఆమెకి ఇక గతం ఆకలి అవుతలేదంటే ఇక ఫుల్ ఎనర్జీ. క్లాప్స్ కొట్టు మంచిగా ఉంది. ఇంకా 3 months అయితే 1 year ఫస్ట్ బర్త్డే. ఇక ఫస్ట్ బర్త్డేనా? అప్పుడు పిలిచినప్పుడు రాలే, కొంచెం నేను అవుట్ ఆఫ్ ఉండే, నేను హైదరాబాద్ లేకుండే అప్పుడు. సో వస్తా ఈసారి గృహ ప్రవేశం ఈ మధ్య బర్త్డే ఒకటేసారి చేస్తున్నాం. ఇక ఓకే. ఇక 2 కలిసి అప్పుడు ఇక నీకు ఇన్వైట్ చేస్తా, పక్కా రావాలన్నప్పుడు. పక్కా వస్తాం. క్లాప్స్ కొడుతుంది. రావాలంటున్నావా పోవాలంటున్నావా? ఇంటర్వ్యూ మంచిగా ఉంది అంటున్నట్టుంది. అవునా కాబిడా? సో అంటే ఆమె నడవడం కానీ అంటే ఫస్ట్ ఇట్లా బోర్ల పడడం ఏదో ఒక వీడియో 10 million ఫస్ట్ వీడియో చెప్పగానే 2 సార్లు పడ్డది. ఇట్లా ఫోన్ ఇప్పిస్తా డాడీ ఇట్లా పడు అని అంటే పడనగానే పడ్డది. 10 million పోయింది. అది ఎక్కువ మీ ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? ఆమె దగ్గరనే ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఉండను కానీ మాక్సిమం ఎక్కువ ఉండను. ఇక తిరుగుడు ఉంటుంది అన్న బయట, నాది చూసుకోవాలి కదా అన్న. ఇప్పుడు షాప్ చూసుకోవాలి. ఇక నైట్ టైంలో ఎక్కువ ఇక వస్తుంది చూడు. సో మొత్తానికైతే మీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది ఇప్పుడు మొత్తం? ఆల్ హ్యాపీయా మొత్తం? ఆల్ రైట్ అన్న ఇప్పుడైతే. ఓకే. వస్తా ఉంటారా మమ్మీ డాడీ ఇక్కడ? వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు అన్న ఇప్పుడైతే. ఇక ఇంకేంది అల్లుడు మంచిగా చూసుకుంటుండే కాబట్టి బిడ్డను. అంతేనా? సో మీలాగా పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మాలాగా పెళ్లి చేసుకునే వాళ్ళకంటే అన్న ఒకటి చెప్తున్నా, మాకంటూ ఒక యూట్యూబ్ ఉంది కాబట్టి మేము ఇలా సక్సెస్ ఉన్నాం. యూట్యూబ్ లేకపోతే, ఇన్స్టాగ్రామ్ లేకపోతే మేము మా లైఫ్ ఇది కాదు, మా బ్రతికిది కాదు. ఎన్నో కష్టపడి ఎన్నో స్విగ్గీ జొమాటో కొట్టుకుంటా, ఎన్నో కార్ డ్రైవింగ్ చేసుకుంటా బ్రతుకుంటే వాళ్ళం ఇప్పటికైనా. సో మాకంటూ యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో ఎంతో అంత మనీ సంపాదించి ఇన్స్టాగ్రామ్లో అవి ప్రమోషన్లు వేసుకొని ఇట్లాంటి నావ్ యాప్ లాగా ఒకటి వచ్చి మా లైఫ్ చేంజ్ అయింది. కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పక్కాన అమ్మ నాన్న వాళ్ళని ఒప్పించుకొని అన్న వేసుకోవాలి.
లేకపోతే వాళ్ళకంటూ వాళ్ళ నమ్మకం కోసం వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టినా నాకంటూ ఒక జాబ్ ఉంది రైట్ నేను బ్రతకగలుగుతా అనుకుని అమ్మాయి అనుకున్నా సరే అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి, అబ్బాయికైనా గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అట్లుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, అది ఒక నమ్మకం ఉంటేనే వేసుకోవాలి. నాకు ఏం లేదు నేను పెళ్ళి చేసుకుంటా ఇట్లా క్రేజీ బై నరేంద్ర లేక సక్సెస్ అవుతా అంటే కాలేరు. అది కాలేరు అని ఎట్లా చెప్తున్నా అంటే వాళ్ళ తెలివితోటి ఉంటుంది, వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంత ఈజీగా ఫేమస్ కావాలంటే ఇంత ఈజీ ఎవరు కావాలి, మేమైనా అంత ఈజీ ఏం కావాలి. కానీ నిజం చెప్తున్నా అంటే నువ్వు కష్టపడ్డావా అదంతా పక్కకు పెడితే నీకు మాత్రం అదృష్టం ఉంది. అదృష్టం ఉందన్న, ఇది అదృష్టం ఉంది. ఆ అదృష్టం కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? వచ్చినాకనే వచ్చింది. మరి ఆమె వచ్చినాకనే నువ్వు హైలైట్ అయినావు నిజం చెప్పాలంటే. అవును, ఈ మాట ఎవరన్నా చెప్పిరా? మస్తు మంది అన్నారు ఇప్పటికీ నన్ను మీ వైఫ్ వాళ్ళని నువ్వు ఇట్లా అయినా లేకపోతే నీ బ్రతికి నువ్వు అవుతుండే అంటారా ఇప్పటికంటారు. ఇక నేను కూడా ఏమన్నా అవును ఆమె వచ్చినాకనే ఆమెనే మా లక్ష్మీ దేవత, ఆమెనే మా డైమండ్, ఆమెనే మా వర్జం అని చెప్తాను నేను. ఓకే, సో ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాతనే కొంచెం నీకు సక్సెస్ వచ్చింది, దాని తర్వాత ఫేమస్ అసలు ఫేమస్ అవ్వడము ఈ నావి యాప్ వల్ల ఇంతగానో. అంటే మా బాండింగ్ అంటే మాది పబ్లిక్ మేము కపుల్స్ మేము పబ్లిక్ అందరికి బాగా నచ్చిపోయినాం. మా కాంబినేషన్ అందరికి మంచిగా సింక్ అయిపోయింది. మీరిద్దరే కాదు ఇప్పుడు మీ పాప కూడా ఇప్పుడు ఇంకా మా పాప ఇక మా ముగ్గురికి ఇంకా సింక్ అయిపోయింది. సో అట్లా మా పబ్లిక్లకి రేజ్ వచ్చింది. కానీ అందరికి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళందరికీ కపుల్స్ అందరికి సరే ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చెయ్యను అని చెప్పి చేయననే చెప్తున్నా కానా, చెయ్యను కాదన్నా చెయ్యను. ఎప్పుడో చేయనని బంద్ చేసినా తీసేసిన అన్ని వీడియోలు మళ్ళీ ఎప్పుడు చేయవు. ఇక నేను లైఫ్లో ఫ్యూచర్లో బెట్టింగ్ యాప్ అనేది లింకే రాదు నా దాంట్లో ఇన్స్టాగ్రామ్లో. అది వచ్చిందంటే ఇక నా అంత వరస్ట్ వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఇంకోటి నేను కోరేది ఏంటంటే ఎవరికైనా ఏమన్నా ఆపదలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయి. అంటే వాళ్ళు అడిగినంత కాకుండా ఎంతో అంత. నేను 100% అన్న నా లైఫ్లో నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి నేను సంపాదించుకున్న 1000 రూపాయలన్నా కనీసం 10 రూపాయలన్నా హెల్ప్ చేయాలనే మనసు నాది. నేను అట్లా చేయాలనే ఉంటా. నాకు దేవుడు 10 రూపాయలు చూపించిందంటే 10 రూపాయలలో 1 రూపాయలన్నా నేను హెల్పింగ్ చేయడానికి ఆలోచిస్తాను. నాకు ఆ మైండ్ వస్తుంది ఫస్ట్. అది ఏదో ఒక రూట్లో నేను హెల్ప్ చేసి చూపించేస్తాను. ఓకే డన్. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా చెప్పేది ఏందన్నా, నేను చేసింది బెట్టింగ్ యాప్ కాదు. ఆ బెట్టింగ్ యాప్ నావి యాప్ చేసిన దాన్ని అందరు బెట్టింగ్ యాప్ అనుకోరు. అదొకటి క్లారిటీ ఇద్దామని చెప్పి నేను దీని గురించి చెప్తున్నా. అందరికి ఒకటే చెప్తున్నా, నేను చేసింది నావి యాప్. నావి యాప్లోనే కట్టలు పెట్టుకొని నేను వీడియోలు తీసిన. సో ఆ కట్టలు పెట్టుకున్నందుకే ఇప్పుడు మీరందరు బెట్టింగ్ యాప్ అనుకుంటారు. కానీ అది ఒకవేళ బెట్టింగ్ యాప్ అయితే ఈ పాటికి నన్ను ఆ కట్టలు చూసి పోలీసు వాళ్ళు నువ్వు ఇల్లీగల్ యాప్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినావు, నువ్వు వేసింది తప్పు అని చెప్పి నన్ను ఎప్పుడో జైల్లో వాదింగుతుండే, కేసు అవుతుండే నా పైన. కానీ అది బెట్టింగ్ యాప్ కాదు కాబట్టి పోలీసులు కూడా ఏమనలే. సో నావి యాప్ బెట్టింగ్ యాప్ కాదు. నేను చేసింది ఒక 6 ప్రమోషన్లు ఏమో వేసిన, అవి కూడా తీసేసిన. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళే నాది టెలిగ్రామ్ ఛానల్ తీసేసారు. అంతా చెకింగ్ అయిపోయిన తర్వాతనే నేను అది ఫోన్ తీసుకొని వెరిఫై చేసుకొని 6 days తర్వాత నా ఫోన్ ఇచ్చారు. సో ఇదంతా అయింది బెట్టింగ్ యాప్ విషయంలో. నేను సంపాదించింది కోట్లు కాదు, లక్షలు కాదు, సంపాదించింది కూడా నేను జనాలకే హెల్ప్ చేసేసిన. సో ఇప్పటికీ కూడా మీరు ఇంకా బెట్టింగ్ యాప్లోనే పైసలు సంపాదించుకుంటూ వీని సంపాదన వీని ఆస్తి మొత్తం బెట్టింగ్ యాప్ అంటే ఇక మీకు నేను ఏం చెప్పలేను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇక అర్థం చేసుకున్న వాళ్ళు ఇక నేనేం చెప్పలేనన్న వాళ్ళకి. ఇక ఓకే, అంటే ఒకప్పుడు నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు నీకు ఇంత మంచి లైఫ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇట్లనే హ్యాపీగా ఉండు, మంచిగా చేసుకో. బట్ మళ్ళీ ఎట్లాంటి బెట్టింగ్ చెడు వాటికి వెళ్ళొద్దు అనేది లేదన్న అదొక నమ్మకం. బట్ నీ మీద నాకు ఒకటి మంచి ఒపీనియన్ ఉంది. ఏంటంటే ఎవరికన్నా ఇట్లా ఎక్కడి నుంచి అయినా కానీ పైసలు ఇట్లా వస్తే బాగా జల్సాలు చేస్తారు. అవును, తాగడం తిరగడం ఇవన్నీ బాగా సోకులు ఉంటాయి. అవును, బట్ నువ్వు ఇప్పటివరకు నాకు అట్లా కనిపించలేదు. అవును, అట్లా ఉండదన్న. నా లైఫ్లో ఫస్ట్ నాకు ఎట్లుంటుంది అంటే మనం ఎట్లున్నాం, మన లైఫ్ ఏంది, మన కథ ఏంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మనం ఏం మార్చుకోవాలి, మనం ఏం మార్చుకున్న తర్వాత షోట్ ఆఫ్ చేయాలి అనేది నా మైండ్ సెట్. నాకంటే ఫస్ట్ ఒక ఇల్లు లేకుండే, ఊర్లో ఇల్లు కట్టుకున్నా. హైదరాబాద్లో ఉండడానికి ఒక ఇల్లు లేకుండే, ఇల్లు తీసుకున్నా. తిరగడానికి ఒక కార్ లేకుండే, కార్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు పైసలు ఉన్నాయి కానీ ఇవి ఎగిరేసినాం. ఇవి అయిపోయినాక ఏం చేస్తాం, మనకంటూ ఒక ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఉండాలని చెప్పి ఒక బట్టల షాప్ పెట్టుకున్నా. ఆ బట్టల షాప్ ద్వారా ఇప్పుడు నాకు ఒక ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా నా ఇల్లు గడుస్తుంది. ప్రతి ఒక్కటి ఏమైతే లేవో అవన్నీ ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టుకున్నాం. మాకు గోల్డ్ కూడా లేకుండే, మాకు గోల్డ్ కూడా తెచ్చుకున్నాం. మాకు గోల్డ్ ఏదో షోటప్ కాదు, ఎమర్జెన్సీలో ఇప్పుడు ఏదైనా కావాలి, లక్షలు కావాలనుకున్న ఆ గోల్డ్ తీసుకుని బ్యాంకులో పెట్టినా పైసలు వస్తాయి. అట్లా గోల్డ్ తీసుకున్నాం. ఇక ఫ్యూచర్లో ఒక పొలం ఒకటి ప్లాన్ వేసుకుంటున్నాం అన్న. మేము సంపాదించిన షాప్ల ద్వారా దాని ద్వారా ఈ ద్వారా 1 ఎకరానో 2 ఎకరాలో ఫ్యూచర్ పిల్లల కోసం తీసి పెట్టుకుంటే ఇక మా లైఫ్లో మేము సాధించేసినట్టు అయిపోతాం.
వాళ్ళు పుట్టినోళ్ళు కూడా మా అమ్మ మా నాన్న మాకంటూ ఒక పొలం సంపాదించిర్రబ్బాయి, మాకంటూ ఒక 2 ఇల్లు కట్టిర్రబ్బాయి, మాకంటూ తిరగనికి ఒక కార్ ఇప్పించిర్రా, కార్ పెట్టిర్రా ఉంచిర్రబ్బాయి అన్నీ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ కావడానికి ఫ్యూచర్లో వాళ్ళకి అన్నీ చేసి పెట్టిన వాళ్ళం అవుతాం. మాకంటూ మా అమ్మ నాన్న వాళ్ళు మాకంటూ ఒక కారు ఇప్పియలే, మాకంటూ ఒక ఇల్లు ఉండడానికి ఇల్లు పెద్దది కట్టాలి, మాకంటూ పొలం పెద్దగా సంపాదించి పెట్టాలి. అది మా పిల్లలకు మేము సంపాదించి పెడుతున్నాం. మా ఫ్యూచర్లో వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ కానిక అంతే అన్నాక అది చేసినామంటే ఇంక అంతకంటే ఇంకెక్కువ ఏం చేయాలన్న. కోట్లు సంపాదించి పెట్టుకోవాలంటే అది ఇక లైఫ్లో చెప్పలేం. సీఎం అన్నా ఎమ్మెల్యేనన్నా అట్లాంటివి అయితే వాళ్ళకు కోట్లు ఏమో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వాలనుకుంటామేమో తెలియదు కదా. ఉందన్న ప్లానింగ్, అంటే ప్లానింగ్ ఎంట్రీ ఉంది. ఇంకోటి అడగడం మర్చిపోయినా, సినిమా ఏదో సినిమా తీయబోతున్నాం అని చెప్పేసి స్టాక్ వచ్చింది. సినిమా మూవీ తీద్దామనుకున్నా. మా లైఫ్ స్టోరీ ఉంది. నేను మాది ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ డైరెక్టర్కి చెప్తే ఆయన ఏమన్నాడు అంటే, ఈ సినిమా నువ్వు నాకు చెప్పినావు కానీ డైరెక్టర్కి, నువ్వు ఒక పెద్ద డైరెక్టర్కి చెప్తే సీదా నేను కొనేస్తాడు, నీకు ఎన్నో అన్ని పైసలు ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపో, నేను ఒక పెద్ద సినిమా హీరోనితోటి ఈ కంటెంట్ తీసేస్తా, వాళ్ళతో హిట్ అయిపోతుంది అని చెప్పి అని సీదా నీకు పంపించేస్తారు, నీకు అసలు చాయిస్ కూడా ఇయ్యరు, నువ్వు నాకంటే చెప్పిన వేరే వాళ్ళకి చెప్తే అట్లా నేను అంత ఈజీగా సినిమా తీయనియ్యారు అని చెప్పి చాలామంది చెప్పారు. ఇంకోటి ఒక్కొక్కరు ఒకలాగా చెప్పారన్న. ఒకరు సినిమాకి 20 లక్షలలో అయిపోతుంది, ఒకటి 30 లక్షలలో అయిపోతుంది అన్నారు, ఒకరు 50 లక్షలు అన్నారు, ఒకళ్ళు ₹1 కోటి అన్నారు. ఇక ఒకరు ఒక మాట అన్నారు. సరే, నీకు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ఇష్టం నీకు? డైరెక్టర్ అంటే ఇక నాకు రామోజీ, ఆయన ఉండగా అన్న రాజమౌళి. ఓకే. నాకు ఆ కంటెంట్, ఆయన తీసే కంటెంట్ మంచిగా నచ్చుతుంది అన్న నాకు. అంటే ఆయన ఎడిటింగ్ కానీ అది బ్యాక్గ్రౌండ్ మంచిగా ఇస్తారు కదా ప్రతి ఒక్కటి. ఇప్పుడు బాహుబలి ఇచ్చింది కదా, అప్పటి నుంచి నాకు అదే ఫీల్, నాకు కేజీఎఫ్ బాహుబలి దాని మీదనే ఉంటుంది. అట్లాంటి సినిమా తీయాలనే ఉంటుంది నాకు మొత్తం. ఈ లవ్లు ప్రేమలు కాకుండా అట్లా తీస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది నాకు. అది ఇష్టం. కానీ మా దగ్గర ఉన్న కంటెంట్ లవ్ స్టోరీ అన్న, మా లవ్ స్టోరీ కానీ వేరే లెవెల్ ఉంటుంది అన్న సినిమా తీస్తే. ఇక ప్రతి ఒక్క ఏమంటారు, ప్రతి ఒక్కరికి టచ్ ఏమంటారు సినిమా ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి టచ్ అవుతుంది. మేమైతే వేసామో ఆ సినిమా ప్రతి ఒక్కటి టచ్ అవుతుంది. కాదు, చెప్పులు లేకుండా గొడవ దుంకినాయి ఉంటాయా? మా చెప్పులు లేకుండా గొడవ దుంకినాయి. ఆ గొడవ దుంకి వస్తుంటే ఎవరెవరు ఆపి ఓ పిల్ల ఏడుకోతున్నావు అనేది ఉంటే సింక్ ఉంటుంది. ఒక అమ్మ ముసలమ్మ ఓ పిల్ల ఏడుకోతున్నావు అనేది ఉంటుంది. దాని తర్వాత ఏమో ఒక పెద్ద లారీ వస్తే లారీ ఆపడం ఉంటుంది. లారీ ఆపితే ఏడుకోతున్నావు బా బుజ్జి, నువ్వు నీకు ఏంది, నీ చెప్పులు లేవు ఏం లేవు, ఇట్లా బయటికి కూరుకొచ్చినావు అని చెప్పి లారీ ఆయన క్వశ్చన్ వేయడం ఉంటుంది. అన్న నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, నాకు లీడ్ దాకా లిఫ్ట్ అనే అని చెప్పి లారీ ఆయన అడుగుతుంది. అవంతా స్టోరీ ఉంటుంది. ఎగ్జామ్ ప్రేమ్ ఎగ్జామా? ఎగ్జామ్ కాదు, ఏం కాదు, ఈ ఎగ్జామ్ పెళ్లి ఎగ్జామ్. సో మొత్తానికి చేసుకున్నారు, హ్యాపీగా ఉండండి. సో నేను శివ స్టూడియోస్ త్రూ ఒకటే కోరుకున్నది, అంటే మన తప్పులు వేస్తే మళ్ళీ తప్పులు రిపీట్ చేయకండి, ఈ బెట్టింగ్ యాప్స్ చేయొద్దు, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వచ్చిన పైసలతో సరి అనుకొని బిజినెస్ లో స్టార్ట్ చేసినాం. ఆ బిజినెస్ లో మంచి సక్సెస్ రావాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ తో ఈ శివాన్న కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.